Only believe. Only believe. And all things are possible. Only believe. My Lord, I believe. Yes, I believe. My Lord, I believe Amen. that all things are possible. My Lord, I believe. And we all believe. My Jesus is here. My Jesus is here. And all things are possible. My Jesus is here. My Jesus is here. Thank you, Lord. My Jesus is here. And all things are possible. My Jesus is here. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. అలాగే నిలబడి ఉండగా పరిశుద్ధ గ్రంథము వైపు తిరుగుదాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి ప్రకటన గ్రంథము 8వ అధ్యాయము 1వ వచనం. ఆయన ఏడవ ముద్రను విప్పినప్పుడు పరలోకమందు ఇంచుమించు అరగంట సేపు నిశ్శబ్దముగా ఉండెను. చాలండి ప్రార్థన. స్తోత్రములు ప్రభువా, మహిమ కల రాజా, మీకే స్తుతులు స్తోత్రములు చెల్లించుకొనుచున్నాము. అయ్యా, ఇప్పటిదాకా నీ ప్రియబిడ్డల పాటల ద్వారా నేను స్తుతించారు. చప్పట్లు కొట్టుచు, వాయిద్యాలు వాయించుచు, కంఠస్వరాల ద్వారా నీకు మహిమను తెచ్చారు ప్రభువా. అతి ప్రాముఖ్యమైన సమయంలోనికి ఇప్పుడు మేము వచ్చి ఉన్నాము ప్రభువా. ఈ ఘడియ వాక్యం ఇవ్వండి ప్రభువా. ప్రస్తుత కాలానికి సంబంధించిన వర్తమానం ఇవ్వండి ప్రభువా. అయ్యా, నిజముగా 7వ ముద్ర చాలా ప్రాముఖ్యమైన ముద్ర ప్రభువా. ఈ 7వ ముద్ర గనక అర్థం కాకపోతే మేము ఎత్తబాటులోకి వెళ్ళలేము ప్రభువా. ఎందుకంటే 7వ ముద్ర అనేక వాటితో ముడివేయబడి ఉన్నది ప్రభువా. అయ్యా, 7వ ముద్ర అయ్యా నాయన అన్నిటి యొక్క ముగింపని మా ప్రవక్త చెప్పి ఉన్నాడు నాయన. సంఘ కాలాల ముగింపై ఉన్నవి, ముద్రల ముగింపై ఉన్నది, బూరల ముగింపై ఉన్నది, పాత్రల ముగింపై ఉన్నది, సతమతమవుతున్న ప్రపంచం యొక్క ముగింపై ఉన్నది, 1000 ఏండ్ల పాలనలోనికి తీసుకుని వెళ్ళేదై ఉన్నది. ఈ 7వ ముద్ర ఉన్నది ప్రభువా. ఈ సంగతులు మేము గ్రహించాలంటే నీ పరిశుద్ధాత్మ మాకు అవసరమై ఉన్నది ప్రభువా. అందుకే మమ్మల్ని అందరినీ నీ చేతులకి సమర్పించుకుంటున్నాం ప్రభువా. మీరే మాతో మాట్లాడండి. మా ప్రవక్తకి ఏ విధముగా ఆ ప్రత్యక్షతను ఇచ్చి తెరిచావో ఈ మధ్యాహ్న కాల సమయంలో అదే ప్రత్యక్షత నేడు మా అందరికి ఇవ్వండి ప్రభువా. దానిలో సంగతులు చూచులాగా, గ్రహించులాగా మీరు ద్వారం తెరవమని అడుగుచున్నాము. నీ కృప మా అందరి మీద ఉంచండి నాయన. ఆత్మీయ వాతావరణము కలగజేయండి. కనబడని చీకటాత్మలన్నిటిని స్థలము నుండి గద్దించండి. మీ పరిశుద్ధాత్మ సన్నిధి ఉండను గాక. పరిశుద్ధాత్మ అభిషేకంతో ప్రియబిడ్డలు నింపబడుదురు గాక. సహాయమును దయచేయమని
కొద్ది నిమిషాలు మీరే మా అందరితో మాట్లాడమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకొనుచున్నాము. ఆమేన్. కూర్చుందాం. అందరూ సంతోషంగా ఉన్నారనుకుంటున్నాను. మరి 7వ ముద్ర చాలా విషయాలు మనము చూస్తూ వచ్చి ఉన్నాము. మరి ప్రార్థనా పూర్వకంగా అందరూ వచ్చి ఉన్నట్లయితే 7వ ముద్రలో ఉన్న సంగతులను మనము ధ్యానం చేసుకోబోతున్నాం. ఎన్నో పేరమ్మ ఎవరికన్నా పేరా నెంబర్ గుర్తున్నది? 255వ పేర. దేవుడికి మేము కలగను గాక. పైన వారము 4 పేరాలే చూసాము. 51, 52, 53, 54 వరకు చూసాము. అయితే ఈ వారము 55వ పేరా నుండి మనం చూడబోతున్నాం. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరి చాలా జాగ్రత్తగా గమనించండి. మరి ఇక్కడ 7వ ముద్రలో మీరు చూడండి, పరిశుద్ధ గ్రంథంలో మనం చదివిన వాక్య భాగములో, పరిశుద్ధ గ్రంథంలో వాక్య భాగంలో ఇక్కడ 7వ ముద్ర అనేది 6 ముద్రలు అయిన తర్వాత ఒక అధ్యాయం అనేది గ్యాప్ ఉంది. ప్రజల 6వ ముద్రకి 7వ ముద్రకి మధ్యలో ఖాళీ ఉన్నది. ఎందుకంటే 6వ ముద్ర అయిన ఎమ్మటే 7వ ముద్ర చెప్పబడాల. అక్కడ 7వ ముద్ర ఎక్కడ చెప్పబడినదంటే ప్రకటన గ్రంథం 8వ అధ్యాయంలో చెప్పబడినది. ప్రజల అంటే మధ్యలో గ్యాప్ ఉందన్నమాట. మీరు చూడండి, జాగ్రత్తగా ఈ విషయాలు పట్టుకోవాలని నేను కోరుకుంటున్నాను. 5వ ముద్రకి 6వ ముద్రకి మధ్యలో కూడా గ్యాప్ ఉంది. పాషగారు ప్రకటన గ్రంథము 6వ అధ్యాయంలో అక్కడ ఏ గ్యాప్ కనపడతలేదుగా పాషగారు. అక్కడ మీరు చూడండి, 6వ అధ్యాయం తీయమ్మ. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయంలో ముద్రలు ఇప్పిన అధ్యాయమేనా? ముద్రలు గొర్రె పిల్ల 7 ముద్రలు ఇప్పుతా ఉన్నాడు. అయితే అక్కడ మీరు చూడండి, 6వ అధ్యాయంలో ఎన్ని ముద్రలు ఇప్పబడ్డాయో చెప్పండి. 6 ముద్రలు ఇప్పబడ్డాయి. 5వ ముద్ర ఏ వచనం కానించి 9వ వచనం కానించి ప్రారంభమైనది. 11వ వచనం దాకా 5వ ముద్ర. ఎమ్మటే 12వ వచనం ఏంటి? 6వ ముద్ర. మధ్యలో ఏదైనా ఖాళీ కనబడుతుందా? అక్కడ ఏ మాత్రము ఖాళీ కనబడతలా. 12వ వచనం నుండి 17 ఎన్నో వచనం దాకమ్మా? 17వ వచనము దాకా ఈ 6వ ముద్ర ఉన్నది. తర్వాత 17వ వచనము అయిపోవటంతోనే ఇక అధ్యాయం అయిపోతుంది. తర్వాత మనం చూస్తున్నాము 7వ అధ్యాయం ప్రారంభమవుతుంది. 7వ అధ్యాయంలో 7వ ముద్ర అనేది పెట్టలేదు. అక్కడ ఎక్కడ పెట్టాడు 7వ ముద్ర అంటే 8వ అధ్యాయంలో పెట్టాడు. అంటే ఇక్కడ మనకి 6వ ముద్రకి 7వ ముద్రకి మధ్యలో గ్యాప్ క్లియర్ గా బైబిల్లో ఇక్కడ కనబడుతుంది. ఏంటి ఆ గ్యాప్? ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం అనేది ఆ ఖాళీ అనేది కనబడుతుంది. మరి కొంచెం ఒక్క పేజీ వెనక్కి తిప్పితే 5వ ముద్రకి 6వ ముద్రకి మధ్య గ్యాప్ ఉంది. అది ఇక్కడ రాయబడిందా?
ఇక్కడ దాచబడింది అది. ఆమేన్. ఎక్కడ రాయబడింది అది అంటే మొదటి రాకడలో, యేసుక్రీస్తు మొదటి రాకడలో వచ్చినప్పుడు ఆయన ముద్రలు ఇప్పాడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ముద్రలు ఇప్పింది అధ్యాయం ఏదంటే మత్తయి సువార్త 24వ అధ్యాయము, యేసుక్రీస్తు ముద్రలు ఇప్పిన అధ్యాయం. ఆమేన్. మీకు బాగా కంఠస్థమైపోవాలన్నమాట. మత్తయి సువార్త 24వ అధ్యాయము యేసుక్రీస్తు ముద్రలిపిన అధ్యాయం. ఈ మత్తయి సువార్త 24వ అధ్యాయంలో ఇక్కడ కనపడుతుంది మనకి గ్యాప్. ఆమేన్. మీరు చూడండి, మత్తయి సువార్త 24వ అధ్యాయం తీయండి. మత్తయి సువార్త 24వ అధ్యాయం తీసారండి. ఇక్కడ మొత్తం ఎన్ని ప్రశ్నలు ఉన్నాయో చూడండి. 3వ వచనం ఇక్కడ మీరు చూడమ్మా, 2 నుండి చూడండి. అందుకాయన మీరు ఇవన్నీ చూచుచున్నారు కదా, రాతి మీద రాయి రాతి మీద రాయి ఒక్కటైన ఇక్కడ నిలబడకుండా పడద్రోయబడనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో అనెను. ఆయన ఒలీవ కొండ మీద కూర్చుని ఉన్నప్పుడు శిష్యులు ఆయన యుద్ధకు ఏకాంతముగా వచ్చి ఇవి ఎప్పుడు జరుగును, ఇవి ఎప్పుడు జరుగును అన్నాడండి. అంటే ఇవి ఎప్పుడు జరుగును అనే మాట ఏంటంటే రాతి మీద రాయి నిలబడని కాలం ఎప్పుడు, అవునా అండి? రెండోది నీ రాకడకు సూచనలు. ఈ పాయింట్ జాగ్రత్తగా పట్టుకోవాలి. నీ రాకడకి సూచనలు. మూడోది యుగ సమాప్తికి సూచనలు. మొత్తం ఇక్కడ 3 ప్రశ్నలు ఉన్నాయండి ప్రజల. మొత్తం ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 3 ప్రశ్నలు ఉన్నాయి. 1 రాతి మీద రాయి నిలబడని కాలం, 2 రాకడ సూచనలు, 3 యుగ సమాప్తికి సూచనలు. ప్రజల సంగమై విషయాలు పట్టుకుంటున్నారా? ఇప్పుడు మనము యుగ సమాప్తికి సూచనలు కూడా ఇక్కడ మనం చూస్తాం. జాగ్రత్తగా పట్టుకోండి. ఇప్పుడు ఈ జాగ్రత్తగా పట్టుకున్నట్లయితే 4వ వచనం చూస్తున్నారా అండి? యేసు వారితో ఇట్లనెను, ఎవడును మిమ్మల్ని మోసపరచకుండా. ఇది మొదటి ముద్ర అండి. 4:5 మొదటి ముద్ర. అనేకులు నా పేరిట వచ్చి నేనే క్రీస్తునని చెప్పి పలువురిని మోసపుచ్చుతారు. ఈ 4:5 అనేది మొదటి ముద్ర. తర్వాత 6వ వచనం, మరియు మీరు యుద్ధములను గూర్చి యుద్ధ సమాచారాలను గూర్చి వినబోతారు. మీరు కలవరపడకుండా చూచుకొనిది, ఇవి జరగవలసి ఉన్నవి కానీ అంతం వెంటనే రాదు. జనం మీదకి జనము, రాజ్యం మీదకి రాజ్యము లేచు. అంటే 6, 7 వచనాలు 2వ ముద్ర. 8వ వచనం ఉంది, అక్కడక్కడ కరువు భూకంపాలు కలుగును. ఇది 3వ ముద్ర. కరువు అనేది నల్ల గుర్రం అండి. ఇవన్నీ వేదాలకు ప్రారంభం. అయితే 4వ ముద్ర గురించి ఇక్కడ చాలాసేపు చూశాడు కానీ మిస్ చేశారు. ఈ 4వ ముద్ర గురించి ఏ పదం మిస్ అయిందయ్యా అంటే మీరు చూడండి, లూకా దగ్గరికి వెళ్తే అది క్లియర్ అయింది. లూకా దగ్గర, లూకా సువార్త 21:10. మరియు ఆయన వారితో ఇట్లనెను, జనం మీదకి జనము, రాజ్యం మీదకి రాజ్యము లేచును. అక్కడక్కడ గొప్ప భూకంపాలు కలుగును. ఈ మాటే మిస్ అయింది. పట్టుకుంటున్నారండి? ఆది కాండంలో మిస్ అయిన మాట ఏంటంటే తెగుళ్ళు. అదే సార్, ఆది కాండంలో సారీ, మత్తయి సువార్తలో మిస్ అయిన మాట ఏంటంటే తెగుళ్ళు. అవునండి, తెగుళ్ళు కరువులు తటస్థించును. హల్లెలూయా. ఈ తెగుళ్ళని ఇంగ్లీష్ లో ఏమంటారంటే పెస్టిలెన్సెస్. హల్లెలూయా. ఈ పెస్టిలెన్సెస్, ఈ తెగుళ్ళు, ఇది 4వ ముద్ర అయి ఉన్నది. హల్లెలూయా. 4వ ముద్ర అయి ఉన్నదండి. తర్వాత 5వ ముద్ర దగ్గరికి వచ్చేదానికే మత్తయి సువార్త 24:9 నుండి 9 నుండి చూడమ్మా. అనేకులు అభ్యంతరపడి అప్పుడు జనులు, ఇక్కడ 24:9 అమ్మా. అప్పుడు జనులు మిమ్మల్ని శ్రమల పాలు చేసి చంపెదరు.
నిమిత్తము మీరు నా నామము నిమిత్తము సకల జనుల చేత ద్వేషించబడుదురు. అనేకులు అభ్యంతరపడి ఒకరినొకరు అప్పగించి ఒకరినొకరు ద్వేషింతురు. అనేకులైన అబద్ధ ప్రవక్తలు వచ్చి పలువురిని మోసపరిచెదరు. అక్రమం విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారును. అంతము వరకు సహించిన వాడు ఎవడో. ఇది ఎన్నో ముద్ర? 5వ ముద్ర. ప్రజల ఈ 9వ వచనం నుండి 13వ వచనం దాకా 5వ ముద్ర. తర్వాత 6వ ముద్ర దగ్గరికి వచ్చేసేదలికే 29వ వచనం. ఆ దినముల శ్రమ ముగిసిన వెంటనే చీకటి సూర్యుని కమ్మును, చంద్రుడు కాంతినివ్వడు, ఆకాశము నుండి నక్షత్రాలు రాలును, ఆకాశమందలి శక్తులు కదిలించబడును. ఇది కూడా 6వ ముద్రలోనిదేనండి. 6వ ముద్రలో 7వ బూర కింద జరిగే కార్యం అన్నమాట ఇది. అప్పుడు మనుష్య కుమారుడు సూచన ఆకాశమందు కనబడును. అప్పుడు మనుష్య కుమారుడు ప్రభావముతో మహామహిమతో ఆకాశ మేఘారుడై వచ్చుట చూచి భూమి మీద ఉన్న ప్రజల ఇదంతా కూడా 6వ ముద్ర అయి ఉన్నది. ఇదంతా కూడా 5వ ముద్ర ఎక్కడ దాకా చెప్పుకున్నామా? 9వ వచనం నుండి 13వ వచనం దాకా. 6వ ముద్ర 29 నుండి ప్రారంభమవుతుంది. అంటే 14వ వచనం నుండి 28వ వచనం దాకా గ్యాప్ కనబడుతుందండి మనకి. ఇక్కడ 5, 6 ముద్రల మధ్యలో గ్యాప్ కనబడుతుంది. ప్రవక్త ఏం చెప్తున్నాడంటే ఈ 5, 6 ముద్రల మధ్యలోనే మనముంది. హల్లెలూయా. 5, 6 ముద్రల మధ్యలోనే వధువు ఉంది. అదే విధముగా 6వ ముద్ర 7వ ముద్ర మధ్యలోనే వధువు ఉన్నది. హల్లెలూయా. అంటే ఆ గ్యాపుల్లో ఎవరున్నాం? ఆయన భార్య, ఆయన మనమున్నాం. ఇప్పుడు మన గురించి చూసుకోవాలంటే గ్యాపులు చూసుకోవాలి. దేవుడికి మహిమ కలుగును గాక. ఇప్పుడు మీరు జాగ్రత్తగా చూడండి. ఇక్కడ 255వ పేరా వైపుకి తిరుగుదాము. ఇక్కడ ప్రవక్త ఏం మాట్లాడుతున్నాడో దాని దగ్గరికి మనం వద్దామండి. మీకు ఈ గ్యాప్లు అర్థమైతే వర్తమానం ఈజీగా అర్థమవుతుంది. హల్లెలూయా. 7 దేవుని యొక్క పరిపూర్ణమైన సంఖ్య. హల్లెలూయా. మీరు చూడండి, కొన్ని సంఖ్యలు నేను చెప్తున్నాను. 1 దేవుడై ఉన్నాడు. 2 ఏంటండి? నిబంధనలు. కొత్త నిబంధన, పాత నిబంధన 2. హల్లెలూయా. 3 అనేది పరిపూర్ణత ఉన్నది. 4 అనేది 4 జీవులు వస్తాయి. 4 జీవులు, 4 సువార్తలు. ప్రజల తర్వాత 5 అనేది కృప, 6 అనేది మనుష్యుని సంఖ్య, 7 అనేది ఇక్కడ మనం చూస్తున్నాం పరిపూర్ణ సంఖ్య అన్నాడు, సంపూర్ణత అన్నమాట. 7 ఆరాధన ఉన్నది. 7 ఆరాధన. 8 అనేది నిత్యత్వం. 8 అనేది ఏంటండి? నిత్యత్వం. ఈ సంఖ్యలు మీరు పడు. 9 అనేది ఆత్మ ఫలములు. 10 అనేది 10 ఆజ్ఞలు వస్తాయి. 10 మంది కన్యకలు, 10 ఆజ్ఞలు వస్తాయి. దేవుడికి మహిమ కలుగును గాక. ఈ విషయాలు మీరు పట్టుకోవాలి. 12 అనేది అపోస్తులు అయి ఉన్నారు. తర్వాత 24 అనేది 24 పెద్దలు అయి ఉన్నారు. 50 అనేది జూబ్లీ అయి ఉన్నది, సునాదన సంవత్సరం అయి ఉన్నది. 40 అనేది తీర్పు అయి ఉన్నది. ఈ విషయాలు మీరు, ఈ సంఖ్యలు మీరు కనుక గుర్తించుకుంటే మరి పరిశుద్ధ గ్రంథంలో చాలా విషయాలు మీకు అర్థమవుతాయి. ఇక్కడ 55, 255వ పేరాలో 7 దేవుని యొక్క పరిపూర్ణమైన సంఖ్య. ప్రజల 7. సహోదరుడు బ్రహ్మం ప్రసంగ వేదికను 7 సార్లు తట్టుచున్నాడు. హల్లెలూయా. ఒకే వరుస క్రమముగా 7 ఉరుములు ఒకేసారి ఏకముగా ఉరిమెను. 7 ఉరుములు వచ్చినాయండి మేఘంలో. 7 ఉరుములు ఆ మేఘంలో వచ్చేసాయి. పట్టుకుంటున్నారండి? 7 దూతలు ఆ ఉరుములు తీసుకొని వచ్చారు. 7 దూతలు.
ఇక్కడ మీరు పట్టుకోండి. ఒకే వరుస క్రమముగా 7 ఉరుములు ఒకేసారి ఏకముగా ఉరివెను. అవి ఏమిటో చెప్పుచున్నట్లుగా అవి ఉండెను. ఆ సమయము గమనించండి. ఇప్పుడు మీరు జాగ్రత్తగా పట్టుకోండి. మనం చూస్తున్నాము 6వ ముద్రలో 3 మడతలు ఉన్నాయి. 6వ ముద్రలో 3 మడతలు ఉన్నాయి. 1 బుద్ధి లేని కన్యక, 2 1,44,000 మంది, 3 శుద్ధీకరణ. బుద్ధి లేని కన్యక రక్షించబడుతుంది, 1,44,000 మంది రక్షించబడుతున్నారు. భూమి శుద్ధీకరణ అంటే 6వ ముద్ర అంతా శ్రమల ముద్ర అయి ఉన్నది, తీర్పు ముద్ర అయి ఉన్నది. ఇప్పుడు 6వ ముద్ర ఎలాగా 3 మడతలుగా ఉన్నదో అదే విధముగా 7వ ముద్ర కూడా 3 మడతలుగా ఉన్నది. ప్రజల 7వ ముద్ర కూడా ఎలాగున్నది? 3 మడతలుగా ఉన్నది. మీకు మొదటి మడత ఏంటంటే 7 ఉరుములు బయలుపరచబడటం. మొదటి మడతలో ఏమున్నాయి? 7 ఉరుముల యొక్క ప్రత్యక్షత ఉన్నది. ప్రజల ఎందుకంటే 7 ఉరుముల గురించిన బయలుపాటు వధువుకు వస్తేనే మీ ఎత్తబాటులోకి వెళ్ళేది. 7 ఉరుములను గురించిన బయలుపాటు వధువుకు రాకుండా ఈ మీ ఎత్తబాటులోకి వెళ్ళలేదు. మీరు దాని గురించి కొంచెము పరిశుద్ధ గ్రంథంలో చూడండి. పరిశుద్ధ గ్రంథం ప్రకటన గ్రంథం 10వ అధ్యాయము 3వ వచనము నుండి చదువుదాం. సింహము గర్జించినట్లు గొప్ప శబ్దముతో ఆర్భటించెను. ఎవరండి? ఆయన దేవుడే. ఆర్భటించినప్పుడు 7 ఉరుములు వాటి వాటి శబ్దములు పలికెను. ఆ 7 ఉరుములు పలికినప్పుడు నేను వ్రాయబోచుండగా 7 ఉరుములు పలికిన సంగతులకు ముద్ర వేయము, వాటిని వ్రాయవద్దని పరలోకము నుండి ఒక స్వరము పలుకుట వింటిని. హల్లెలూయా. అంటే రాయొద్దని చెప్తున్నాడు. యోహాను రాయబోతున్నాడు. యోహాను ఆ 7 ఉరుములు విన్నాడు. విన్నాడా అండి? ఆ యోహాను 7 ఉరుములు విని ఆ 7 ఉరుముల యొక్క సంగతి ఆయన రాయబోతున్నాడు. రాయొద్దు, ముద్రవై. మరి ఎవరు ఆ 7 ఉరుములు బయలుపరచాలి? ఎవరి టైంలో ఆ 7 ఉరుములు రావాలి? ఈ భూమి మీదకి రావాలంటే భూమి మీద 7వ దూత ఉన్న టైంలో ఈ 7 ఉరుములు కూర్చిన మర్మము బయలుపరచబడుతుంది. అప్పుడు దాకా ఇదంతా రహస్యమే. ఎందుకంటే 7 ఉరుములు కూర్చిన బయలుపాటు ఎప్పుడు వస్తుందంటే భూమి మీద 7వ దూత ఉన్నప్పుడు వస్తుంది. మరి భూమి మీద 7వ దూత వచ్చాడా? ఆయన వచ్చాడు. ఆయన వచ్చినప్పుడు 7 ఉరుముల యొక్క మర్మము కూడా వచ్చి ఉన్నది. ఇప్పుడు ఆ 7 ఉరుములే వధువుని ఎత్తబాటులోకి తీసుకొని వెళ్ళేదై ఉన్నది. మరి మీరు చూడండి, 7 ఉరుములు మీరు చూస్తే 7వ ముద్రలో 3 మడతలు అన్నాం. 7వ ముద్రలో 3 మడతలు ఉన్నాయి. మొదటి మడత ఏమని చెప్పుకున్నాం? 7 ఉరుములు గురించిన ప్రత్యక్షత. 2వ మడత, మొదటి మడత ఆయనేనండి. మీకు ఈజీగా అర్థం అవటానికి చెప్తాను. ఆదాము అవ్వ దేవుని ఏదేను. అవునండి. ఇది దేవుని ఏదేను నుండి ఎలా మార్చబడింది? సాతాను ఏదేనుగా మార్చబడినది. దేవుడు ఏం చేస్తున్నాడు? ఆదాము ప్లేస్ లో 2వ ఆదామును పెట్టాడు. అది మొదటి మడత. ఆదాము అనేది మొదటి మడతలో ఉన్నాడు. అవ్వ ఎక్కడుంది? 2వ మడతలో ఉన్నది. దేవుని ఏదైనా ఎక్కడుంది? 3వ మడతలో ఉన్నది. అదే విధానంలో ఈ చివరి కాలానికి వచ్చేదలికే
మొదటి మడతలో ఆయన ఉన్నాడు. ఆమేన్. ఆయనలో నుండి ఏమొచ్చాయి? 7 ఉరుములు వచ్చాయి. ఆమేన్. ఇది మొదటి మడతలో ఉన్నది. ఆమేన్. 7 ఉరుముల యొక్క ప్రత్యక్షత. ఆమేన్. ఇప్పుడు రెండవ మడత వచ్చేసేదానికి రెండవ మడతలో ఎవరున్నారు? ఆమె ఉంది, అమ్మ ఉంది. అంటే యేసుక్రీస్తు యొక్క భార్య ఉన్నది. మొదటి మడతలో యేసుక్రీస్తు ఉన్నాడు, రెండవ మడతలో యేసుక్రీస్తు భార్య ఉన్నది, మూడవ మడత వచ్చేసేదానికి దేవుని ఏదైనా ఉన్నది అక్కడ. హల్లెలూయా. ఇది కాదు, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. పట్టుకుంటున్నారా? ఇది సాతాను ఏదైనా ఉన్నది, ఇది మార్చబడవలసి ఉన్నది. అందుకే ఇది 6వ ముద్ర ద్వారాగా మార్చబడబోతుంది. హల్లెలూయా. అంటే దీనికి దేవుడు ఏమిస్తున్నాడు? అగ్ని బాప్తిజం ఇస్తున్నాడు. సంగమా పట్టుకుంటున్నారా? ఈ విషయాలు పట్టుకుంటున్నారా? అగ్ని బాప్తిజం ద్వారాగా దీనిలో ఉన్న కార్యాలన్నీ ఏమవుతాయి? కాల్చివేయబడతాయి, మార్చబడుతుంది. సాతాను ఏదైనా నుండి దేవుడి ఏదైనాగా ఇది మార్చబడతా ఉన్నది. అదే అగ్ని బాప్తిజము ఎవరికి ఇస్తున్నాడు? వధువుకు కూడా ఇస్తున్నాడు. భూమికి ఏ విధముగా నీతీకరణ, శుద్ధీకరణ, పరిశుద్ధాత్మ బాప్తిజం ఇస్తున్నాడో, అగ్ని బాప్తిజం ఇస్తున్నాడో, ఒక విశ్వాసికి కూడా అదే విధముగా నీతీకరణ, శుద్ధీకరణ, పరిశుద్ధాత్మ, అగ్ని బాప్తిజం ఇస్తున్నాడు. సంఘమే విషయాలు పట్టుకుంటున్నారా? మీరు జాగ్రత్తగా పట్టుకోవాలని ప్రభు పేరిట కోరుచున్నాను. ఇక్కడ ఏమంటున్నాడో చూడండి, జాగ్రత్తగా ఈ 3 మడతలు దృష్టిలో పెట్టుకోండి. ఇప్పుడు 7వ ముద్ర దగ్గరికి వస్తున్నాం మనం. 7వ ముద్రలో మొదటి మడత ఏమై ఉన్నది? ఉరుములై ఉన్నవి. 7 ఉరుములై ఉన్నవి. పట్టుకుంటున్నారా అండి? రెండవ మడత ఆయన భార్య, అవునా? మరి జాగ్రత్తగా చూద్దాం. ఇక్కడ ఏమంటున్నాడు? ఒకే వరుస క్రమముగా 7 ఉరుములు ఒకేసారి ఏకముగా ఉరిమెను. అవి ఏమిటో చెప్పబడినట్లుగా అది ఉండెను. ఆ సమయమును గమనించండి. దాన్ని యోహాను వ్రాయుటకు ప్రారంభించెను. దానిని వ్రాయవద్దు అని ఆయన చెప్పాను. దేవుడు ఏం చెప్తున్నాడు? రాయవద్దు అని చెప్తున్నాడు. దానిని గురించి యేసు ఎన్నడూ ప్రస్తావించలేదు. ఇప్పుడు యేసుక్రీస్తు శరీరం ధరించుకొని భూమి మీదకి వచ్చినప్పుడు ఏమన్నా ప్రస్తావించాడా అండి? ఆయన మత్తయి, మార్కు, లూకా, యోహాను, ఈ నలుగురు కూడా, మత్తయి, మార్కు, లూకా, యోహాను, ఈ నలుగురు కూడా యేసుక్రీస్తు భూమి మీద ఉండినప్పుడు ఆయన యొక్క సేవా జీవితం గురించి రాశారు. ప్రజల అవును కదండి. మత్తయి యేసుక్రీస్తు యొక్క సేవా జీవితం గురించి రాసినది. మార్కు కూడా అంతే, లూకా కూడా అంతే, యోహాను కూడా అంతే అయి ఉన్నది. ఇక్కడ మీరు చూస్తే యేసు కూడా దానిని గురించి ఎన్నడూ ప్రస్తావించలేదు. మరి ఇక్కడ మనం 24లో 7వ ముద్ర ఏమన్నా చెప్పాడా యేసుక్రీస్తు? చెప్పలేదు. మత్తయి సువార్త 24వ అధ్యాయంలో 6 ముద్రల వరకే చెప్పాడు. 7వ ముద్ర ఆయన కూడా వదిలిపెట్టేసేసాడు. హల్లెలూయా. యోహాను ప్రకటన గ్రంథం రాసిన యోహాను రాయబోతున్నాడు. దాన్ని రాయబోతున్నప్పుడు 7వ ముద్ర గురించి, ఆ ఉరుముల గురించి రాయబోతున్నప్పుడు, 7 ఉరుముల గురించి రాయబోతున్నప్పుడు వాటిని రాయొద్దని ఒక స్వరం వచ్చినది. 7 ఉరుములు ఎక్కడున్నాయి? 7వ ముద్రలో ఉన్నాయి. ఈ 7 ఉరుములు అనేవి ఎక్కడున్నాయి? 7వ ముద్రలో ఉన్నాయి. అందుకే 7వ ముద్ర సైలెన్స్ అయి ఉన్నది. రాయొద్దని చెప్తా ఉన్నాడు. ఎందుకు రాయొద్దు అంటున్నాడంటే దాని గురించి ప్రవక్త ఏం చెప్తున్నాడంటే, మొదటి మీరు చూడండి, జాగ్రత్తగా పట్టుకోండి, అపవాది అపాయాన్ని కలగజేస్తాడు. హల్లెలూయా. అందుకని వాడు అపాయం కలగజేస్తాడు కాబట్టి దాన్ని రాయొద్దని చెప్తా ఉన్నాడు. ఇక్కడ చూడండి, యేసుక్రీస్తు కూడా ఎన్నడూ ప్రస్తావించలేదు 7వ ముద్ర గురించి. దానిని యోహాను కూడా వ్రాయలేకపోయాను. రైతులా హల్లెలూయా. సరే జాగ్రత్తగా గమనిద్దాము. హల్లెలూయా. 256వ పేరా అండి, మీ దగ్గర ఉంటే చూడండి. దానిని గురించి యేసు ఎన్నడూ ప్రస్తావించలేదు.
దానిని యోహాను వ్రాయలేకపోయాను. దానిని గురించి దూతలకు కూడా ఏమీ తెలియదు. హల్లెలూయా. పరలోకంలో దూతలు ఉన్నారు. ఆ దూతలకి 7వ ముద్ర గురించి ఏమైనా తెలుసా అంటే ఏమీ తెలియదు. అదేంటి? అది ఏ కార్యం అనగా యేసు చెప్పెను, పరలోకంలో ఉన్న దూతలకు కూడా దాని గురించి ఏమీ తెలియదని చెప్పెను. చూసారా? ఆయనకే తెలియదు. భూమి మీద ఉన్నప్పుడు ఆయనకు కూడా తెలియదు. దేవునికి మాత్రమే దాని గురించి తెలియను అని యేసు అక్కడ చెప్పాడు. హల్లెలూయా. ఆ 7వ ముద్ర గురించి ప్రస్తుతం నాకు కూడా ఏమీ తెలియదు, దేవుడికి మాత్రమే దాన్ని తెలుసు అని యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చినప్పుడు తన కార్యాన్ని ముగించే ముందుగా చెప్తున్నాడు. ఇక్కడ చూడండి, దూతలకు, పరలోకంలో ఉన్న దూతలకు కూడా దాని గురించి ఏమీ తెలియదు అంటున్నాడు. ఇక్కడ 257. అయితే ఆయన మనకు చెప్పి ఉన్నాడు, మనము ఈ సూచనలు వచ్చుటను చూచినప్పుడు. పట్టుకుంటున్నారా అండి? ఏంటి సూచనలు? ఈ సూచనలు వచ్చుటను, ఈ సూచనలు జాగ్రత్తగా పట్టుకో. ఈ సూచనలు వచ్చుటను చూచినప్పుడు. ఇప్పుడు మీరు ఎక్కడికో వెళ్ళుచున్నారా? హల్లెలూయా. సూచనలు, బోర్డు గమనించండి. మీరు చూడండి, 7వ ముద్ర అనేది ఎక్కడెక్కడ ఉందని చెప్పాము? సంఘకాలాలు ముగింపులో ఉన్నది, తర్వాత ముద్రల ముగింపులో ఉన్నది, తర్వాత బూరల ముగింపులో కూడా ఉన్నది. ఇప్పుడు జాగ్రత్తగా పట్టుకోండి, బూరల ముగింపులో కూడా 7వ ముద్ర ఉన్నది కదా, అక్కడ కూడా సూచన ఉన్నది కదా, బూరల ముగింపులో కూడా సూచన కనపడాలి కదా. మీరు చూస్తే బూరల ముగింపు ఎన్నో బూర? 7వ బూరే బూరల ముగింపై ఉన్నది. ఇక్కడ మీరు జాగ్రత్తగా పట్టుకోండి. మత్తయి సువార్త 24 అమ్మా 30 చదువు అమ్మా. ఏమంటున్నాడు ఇక్కడ? మనము ఈ సూచనలు వచ్చుటను చూచినప్పుడు. 7వ సంఘకాలంలో ఉన్న వధువుతో ఆయన ఏం మాట్లాడుతున్నాడంటే సూచన వచ్చుటను చూచినప్పుడు. ఇంకా క్లియర్ గా మీకు అర్థం అవ్వాలంటే లూకా 21:27. ఎవరికి? అన్యజనులకు సూచనది. ప్రజలాడ్ 7వ బూర కింద ఇజ్రాయేలుకి సూచనేమో మత్తయి సువార్త 24వ అధ్యాయము 30వ వచనం. ఇప్పుడు అది 7వ బూర కింద ఇజ్రాయేలుకు సూచన. ఇప్పుడు 7వ సంఘకాలంలో ఉన్న అన్యజనుల కాలం యొక్క ముగింపులో అన్యజనులకు సూచన ఏంటయ్యా అంటే లూకా 21:27. ప్రజలా, ఇదేంటి సూచన? ఎవరికి సూచన? అన్యజనులకి సూచన. ప్రజలా, ఏమంటున్నాడో చూడమ్మా, 21:27 చూడు. అప్పుడు మనుష్య కుమారుడు ప్రభావముతోను మహామహిమతోను మేఘారుడై వచ్చుట చూతురు. ఇవి జరగనారంభించినప్పుడు ఏం జరుగుతుంది పాస్టర్ గారు? ఇక్కడ ఇవి ఎప్పుడైతే జరగనారంభిస్తుందో 7 ఉరుములు వాటి శబ్దాలు పలుకుతాయి. అంటే మనుష్య కుమారుడు ప్రభావముతో మహామహిమతో మేఘారుడై వచ్చుట చూతురు. హల్లెలూయా. ఈ మేఘములో 7 దూతల యొక్క సముదాయమై ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. ఈ 7 దూతలు 7 ఉరుములు తీసుకొని వచ్చారు. హల్లెలూయా. అవునండి. ఆయన ఆ 7 ఉరుములు పలికినప్పుడు వాటిని రాయొద్దు. ఎవరున్నారు అక్కడ? దాంట్లో
ఆయనే ఉన్నాడు. హల్లెలూయా. యేసుక్రీస్తే ఉన్నాడు. ఆయన ముఖం ఉన్నది, కళ్ళున్నాయి, ముక్కున్నది, ఆయన ఫేస్ ఉన్నది దాంట్లో. హల్లెలూయా. అందుకేమంటున్నాడమ్మా, మనుష్య కుమారుడు ప్రభావముతో మహామహిమతో మేఘారుడై వచ్చుట చూతురు. ఇవి జరుగదారంభించినప్పుడు సంగమా అన్ని జనుల సంగమా, మీరు ధైర్యం తెచ్చుకొని మీ తలలెత్తుకోండి. మీ విడుదల అంటే మీ ఎత్తబాటు సమీపముగా ఉన్నదని తెలుసుకోండి. అంటే మన ఎత్తబాటు ఎంత సమీపముగా ఉన్నదో చెప్తా ఉన్నాడు ఆయన. ప్రజల లవదేక కాలం దగ్గర వాగ్దానం ఏంటంటే, ఇదిగో నేను తలుపు నొద్ద నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనా స్వరం విని తలుపు తీసిన ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేను, నాతో అతడు కలిసి భోజనం చేస్తాం. ఈ భోజనంలో ఏం జరగబోతా ఉంది? శరీర మార్పు. ఈ భోజనం ద్వారా ఏం జరగబోతా ఉన్నదంటే శరీర మార్పు పొందుకోబోతున్నాం. అబ్రహాం దగ్గరికి మనిషి కుమారుడు దిగొచ్చినప్పుడు అక్కడ భోజనం చేశాడు. అప్పుడు అబ్రహాం శారాల శరీరాలు మార్చబడి ఉన్నాయి. ఎప్పుడయ్యంటే సొదొమ గొమొర్రా పట్టణం కాల్చబడటానికి ముందుగా వారి శరీరాలు మార్చబడ్డాయి. అదే విధములో లోకము కాల్చబడటానికి ముందుగా ఇక్కడ కొంతమంది శరీరాలు, వధువులో ఉన్న సభ్యుల శరీరాలు మార్చబడబోతున్నాయి. హల్లెలూయా. ఆ వర్తమానమే 7 ఉరుముల వర్తమానం. ప్రైజ్ ది లార్డ్. 7 ఉరుముల వర్తమానమై ఉన్నది. దేవుడికి మహిమ కలుగునుగాక. సంగమా ఎంతమంది పట్టుకుంటా ఉన్నారు? ఈ విషయాలు జాగ్రత్తగా పట్టుకుంటున్నారా? ఈ విషయాలు మీరు చాలా జాగ్రత్తగా పట్టుకోవాలని ప్రభు పేరిట మనవి చేయుచున్నాను. అందుకే 7వ బోర కింద దగ్గరికి వద్దాం. 7వ బోర కింద దగ్గరికి వచ్చినట్టయితే 7వ బోర ఎవరికి? 7వ బోర ఇజ్రాయెల్కి. 7వ ముద్ర అన్ని జనుల్లో ఉన్న మనకి. హల్లెలూయా. ఇప్పుడు 7వ ముద్ర అనేది అన్ని జనుల్లో ఉన్న మనకి ఉంది. అదే విధంగా 7వ ముద్ర అనేది 7వ బోర కింద కూడా ఉందా లేదా? 7వ ముద్ర అనేది 7వ బోర కింద కూడా ఉందా లేదా? 7వ సగకాలం కింద 7వ ముద్ర ఉంది. అదే విధంగా 7వ బోర కింద కూడా 7వ ముద్ర ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. దేవుడికి మహిమ కలుగునుగా. ఇప్పుడు 7వ బోర కింద ఉన్న 7వ ముద్ర. ఇప్పుడు బోరలు ఎన్నో ముద్రలో ఓదపడ్డాయి? ఎందుకంటే 7వ ముద్ర అర్ధగంట సేపు నిశ్శబ్దం కాబట్టి ఇక్కడ ఓదబళ్ళ బోర్లు. 7వ ముద్ర నిశ్శబ్దం. 6వ ముద్రలోనే బోర్లన్నీ ఓదబడ్డాయి. ఇప్పుడు 7వ బోర్ ఉంది. ఈ 7వ బోర 6వ ముద్ర కింద ఉన్నది, 7వ ముద్ర కింద ఉన్నది. ఈ విషయం చూస్తున్నారా? హల్లెలూయా. ఇటు 6వ ముద్ర కింద 7వ బోర్ ఉంది. అదే విధంగా 7వ ముద్ర కింద కూడా 7వ బోర్ ఉంది. హల్లెలూయా. ఇప్పుడు మీరు జాగ్రత్తగా పట్టుకోండి. 6వ ముద్ర కింద ఉన్న 7వ బోర్ అని ఇప్పుడు మనం చదవబోతున్నాం. మత్తయి 24:30. అప్పుడు మనుష్య కుమారుని సూచన ఆకాశమందు కనబడును. అప్పుడు మనుష్య కుమారుడు ప్రభావముతోను మహామహిమతోను ఆకాశ మేఘారుడై వచ్చుట చూచి భూమి మీదనున్న సకల గోత్రముల వారు రొమ్ము కొట్టుకొందురు. మరియు ఆయన గొప్ప బూరతో తన దూతలను పంపును. వారు ఆకాశము యొక్క ఈ చివరి నుండి ఆ చివరి వరకు నలుదిక్కుల నుండి ఆయన ఏర్పరుచుకొనిన వారిని. ప్రైజ్ ది లార్డ్. మరి ఇది 7వ బోర కింద 6వ ముద్రలో జరిగినట్లయితే
అదే విధానంలో 7వ ముద్ర కింద 7వ సంఘకాలంలో ఉన్న అన్యజనుల దగ్గర కూడా ఏర్పరుచుకున్న వారిని పోగు చేయటానికి గొప్ప బూర ఉండాలా వద్దా? ఏర్పరుచుకున్న వారిని పోగు చేసే గొప్ప బూర రావాలా వద్దా? ప్రైజ్ ది లార్డ్. అక్కడ ఏం జరుగుతుందో ఇక్కడ అదే జరుగుతుంది. హల్లెలూయా. సూర్యుడి కింద నూతనమైనదంటూ కొత్తది అంటూ ఏది లేదు. హల్లెలూయా. ఒకప్పుడు జరిగినదే ఇప్పుడు జరుగుతుంది, జరగబోయేది ముందు జరిగినదే. ఇప్పుడు జరగబోయే కార్యం కూడా ముందు జరిగిన కార్యమే. ఇప్పుడు గొప్ప బోరతో దూతలను పంపిస్తున్నాడు. అవునా అండి? అక్కడ రాశాడా? 7వ బోర కింద గొప్ప బోరతో దూతలు వస్తున్నారు. అవునా? ఇప్పుడు గొప్ప బోర ఇక్కడ కూడా ఉండాలి కదా. ఎత్తబాటుకు ముందు కూడా గొప్ప బోర ఉండాలి కదా. ఈ ఎత్తబాటుకు ముందు కూడా గొప్ప బోరతో దూత వస్తున్నాడు. ఎవరా దూత అంటే 7వ దూత అయి ఉన్నాడు. ఈ గొప్ప బోరతో 7వ దూత వచ్చి ఏం చేస్తున్నాడు? ఏర్పరచుకున్న వారిని 4 దిక్కుల నుండి ఏర్పరచుకున్న వారిని పోగు చేస్తున్నాడు. పోగు చేసే పరిచర్య అయ్యున్నదే. ఎక్కడికి పోగు చేస్తున్నాడు పాస్టర్ గారు? పీనుగా ఎక్కడ ఉండునో పక్షిరాజులు అక్కడికి పోగొగును. పీనుగంటే వాక్యం. హల్లెలూయా. అంటే యేసుక్రీస్తు యొక్క వాక్యము. ఆ వాక్యము చుట్టూ పోగవుతారు పక్షిరాజులు. హల్లెలూయా. అదేమై ఉన్నది? ఆర్భాట వర్తమానం. హల్లెలూయా. ఇప్పుడు ఉరుములు మనల్ని ఏం చేస్తా ఉన్నాయి? ఉరుములు మనల్ని వర్తమానంలోకి నడిపిస్తా ఉన్నాయి. హల్లెలూయా. వాక్యము నుండి ఒక వ్యక్తి బయటికి వెళ్ళిపోతా ఉన్నాడంటే ఉరుములను గూర్చిన బయలుపాట అతడికి లేదని. సంగమా పట్టుకుంటున్నారా ఈ విషయాలు? ఉరుములను గూర్చిన ప్రత్యక్షత గాని, ఉరుములను గూర్చిన బయలుపాటు గాని ఆ వ్యక్తికి గనక ఉంటే ఆ వ్యక్తి వాక్యాన్ని వదిలిపెట్టలేడు. హల్లెలూయా. ఎందుకని? వాక్యము దగ్గరికి పోగు చేసేదే ఈ యొక్క 7 ముద్రలై ఉన్నాయి. మీరు చూడండి, ఆర్భాట వర్తమానమై ఉన్నది. ఆర్భాట వర్తమానము 7 ముద్రల యొక్క ప్రత్యక్షతేనా? అదే మత్తయి సువార్త 24:28. పీనుగంటే యేసుక్రీస్తు యొక్క శరీరం, ఆయన వాక్యం. హల్లెలూయా. ఎక్కడ ఉన్నదో అక్కడ గ్రద్దలు అని రాశాడు. గద్దలు కాదు, మనం ఏమన్నా గద్దలమా? మన గద్దలు కాదు, మన పక్షిరాజులు. గద్దలు రాబదులు వేరు, అవి చచ్చిన దాన్ని కుళ్ళిపోయిన దాన్ని తింటా ఉంటాయి. పక్షిరాజు ఎప్పుడు చచ్చిపోయి కుళ్ళిపోయిన దాన్ని తినదు, చంపుకొని తింటది. ప్రైజ్ ది లార్డ్. దానికి తాజా మాంసము కావాలి, తాజా ఆహారము కావాలి, ఫ్రెష్ అయిన ఆహారము కావాలి. తన గూడు ఎత్తైన స్థలములో కట్టుకుంటది. అది పక్షిరాజు మిగతా పక్షుల్లా కాదు, అది ఎత్తైన స్థలములో తన గూడు కట్టుకుంటది. ఇప్పుడు మన గూడులు కూడా ఎక్కడున్నాయో చెప్పండి? ఎత్తైన స్థలములో. హల్లెలూయా. సంగమా పట్టుకుంటున్నారా అండి? అందుకే చాలా జాగ్రత్తగా పట్టుకోండి. ఇక్కడ అయితే ఆయన మనకు చెప్పి ఉన్నాడు, మనము ఈ సూచనల వచ్చుటను చూచినప్పుడు. ఏ సూచనలు? ఆయన మేఘము ధరించుకొని రావటము చూచినప్పుడు. అది సూచన ఉంది కదండి, చదివాం కదండి అక్కడ 7వ బోర కింద మనుష్య కుమారుని సూచన. ఆకాశమందు
హల్లెలూయా. మనుష్య కుమారుని యొక్క సూచన ఆకాశమందు కనబడుట. ఈ సూచనలు వచ్చుటను చూచినప్పుడు ఇప్పుడు మీరు ఎక్కడికో వెళ్ళుచున్నారా? సంఘం ఆమేన్ చెప్తా ఉన్నది. అది మంచిది, గమనించండి. మనము ఈ సూచనలు జరగనారంభించుట చూచినప్పుడు, ఎంతమందికి అర్థమైనది? ఈ సూచనలు జరగనారంభించుట చూచినప్పుడు 7వ ముద్రలో మొదటి మడత విప్పబడుతుంది. ఫస్ట్ ఫోల్డ్, మడత ఫోల్డ్, మొదటి మడత విప్పబడతా ఉన్నది. ఇక్కడ చూడండి, జాగ్రత్తగా పట్టుకోండి. సాతానుడు గనక దానిని తెలుసుకొని ఉన్న ఎడల మీరు ఏదైనా కార్యం జరగవలెనని కోరుకొనిన ఎడల, ఇక్కడ ప్రవక్త వివరిస్తున్నాడండి, జాగ్రత్తగా పట్టుకోండి. మీరు ఒక కార్యం చెయ్యాలనుకుంటున్నారు, ఏదైనా ఒక కార్యం జరగాలని కోరుకున్న ఎడల ఇప్పుడు మీరు దీనికి నా యొక్క మాటను తీసుకోవలెను. నేను దేనినైనాను చెయ్యవలనని పథకం వేసినచో, సపోజు మీరు ఒక పథకం వేస్తున్నారు అంటే ఒక ప్రణాళిక, పథకం అంటే ఒక ప్రణాళిక అండి. ఒక ప్రణాళిక వేసినచో దానిని గురించి ఎవ్వరికి చెప్పను. హల్లెలూయా. ఆ వ్యక్తి చెప్పి ఇంకో వ్యక్తికి ఎందుకు చెప్పనంటే ఆ వ్యక్తి చెప్పివేస్తాడని కాదు, కానీ సాతానుడు దాన్ని వినును. హల్లెలూయా. చెప్పేటప్పుడు సాతానుడు దాన్ని వింటాడు. నా హృదయంలో ఉన్న దానిని దేవుడు పరిశుద్ధాత్మతో మరుగుపరిచి ఉన్నంత వరకు సాతానుడు దానిని తెలుసుకొనలేడు. ఏమండి, మీరు ఎదుట ఎవరికన్నా చెబితే అప్పుడు సాతానుడు వింటాడు. చెప్పకుండా ఉంటే ఎవరికన్నా తెలుసా? ఎవడికి తెలియదు. అదే చెప్తున్నాడు. నాకు మరియు దేవునికి ఏమంటున్నాడండి ఇక్కడ అన్నాడు, చూడు జాగ్రత్తగా పట్టుకో. సాతానుడు దాన్ని వినును. చూసారా, నా హృదయంలో ఉన్న దానిని దేవుడు పరిశుద్ధాత్మతో మరుగుపరిచి ఉన్నంత వరకు సాతానుడు దానిని తెలుసుకొనలేడు. కావున అది నాకు మరియు దేవునికి మధ్య మాత్రమే ఉండు సంగతిగా ఉండును. నాకు మరియు దేవునికి మధ్య మాత్రమే ఉండు సంగతిగా ఉండును. చూసారా, మీరు మాట్లాడు వరకు వాడికి దాని గురించి ఏమీ తెలియదు. హల్లెలూయా. మీరు మాట్లాడిన ఎడల అతడు వినును, సాతానుడు వింటాడు. మీరు ఎప్పుడైతే మాట్లాడతారో అప్పుడు వాడు వింటాడు. మరియు నేను ప్రయత్నించాను, నేను ఫలానా కార్యం చేయుదును అని నేను జనులకు చెప్పాను. మరియు దానిని చెడగొట్టుటకు దయ్యము చేయు సకల ప్రయత్నాలను మీరు గమనించండి. దయ్యం ఏం చేస్తాడు? చెడగొట్టడానికి సకల ప్రయత్నాలు చేస్తాడు. నన్ను పడగొట్టుటకై సాతానుడు దానిని చేయును. అయితే నేను దేవుని యొద్ద నుండి బయలుపాటును పొందుకున్న ఎడల మరియు దానిని గురించి ఏమీ చెప్పకుండా ఉంటే, అంటే చెప్పని ఎడల పిమ్మట అది వేరే విధముగా ఉండును. హల్లెలూయా. వాడు అనుకరణ చేయడానికి లేదు. మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ప్రవక్తకి 2 సూచనలు ఇవ్వబడ్డాయి. అవునా? ఏంటి? మోషేకి ఇచ్చిన 2 సూచనల్లాగా ప్రవక్తకు కూడా 2 సూచనలు ఇవ్వబడ్డాయి. ఒకటి చేతి సూచన. ఒక రోగి ఒక వ్యక్తిని ఇలా చెయ్యి పట్టుకున్నాడంటే ఆ వ్యక్తి లోపల ఉన్న వ్యాధి ఏదో ప్రవక్త చెప్పేయగలడు. ఎందుకు? తన చేతి మీదకి ఆ వ్యాధి వస్తుంది కాబట్టి చేతి సూచన ఇచ్చాడు. రెండోదేంటి? హృదయ రహస్యాలు బయలుపరిచే సూచన. ఈ 2 సూచనలు అపవాది అనుకరణ చేశాడా లేదా? ఈ రెండిటిని భూమి మీద అనుకరణలు కనపడతలేదా మీకు? ఈ రెండిటి యొక్క అనుకరణలు భూమి మీద కనబడుతున్నాయా లేవా? డినామినేషన్ సంఘాలలో నిజమైన స్వస్థతలే కాకుండా టచ్ అనంగల్లో వాడు పడిపోవటం అనుకరణ కాదా అది? హల్లెలూయా.
ఎవరో ఒక వ్యక్తి ఎక్కడో ఏదో బాధతో ఉంటే వీడు ఊహించుకొని ఫలానా వ్యక్తి ఫలానా సిస్టర్ కడుపు నొప్పితో బాధపడతా ఉంది. అక్కడ ఏం లేదు, వాళ్ళే క్రియేట్ చేసుకొని అక్కడ చెప్తా ఉంటాడు. అపవాది దాన్ని కూడా అనుకరణ చేశాడా లేదా? ఈ రెండిటి మీద దాడి జరిగింది. కానీ మూడోది ఉందే, ఈ మూడో దాని మీద దాడి జరగటానికి లేదు. ఏందంటే ఇది మూడవ ఈడ్పై ఉన్నది. మొదటి ఈడ్పు మీద సాతానుడు దాడి చేశాడు, రెండవ ఈడ్పు మీద సాతానుడు దాడి చేశాడు, మూడవ ఈడ్పు మీద వాడు దాడి చేయడానికి లేదు. ఎందుకంటే దాన్ని మరుగుపరుస్తున్నాడు దేవుడు. హల్లెలూయా. ఇప్పుడు దేవుడే నీకు ప్రవక్తకి ఏ విధముగా ఆ సంగతి తెలియజెప్పాడో అదే దేవుడు మరలా నీ జీవితంలోకి వచ్చి ఆ సంగతి బయలుపరుస్తున్నప్పుడు అప్పుడు నీకు తెలియపరచబడుతుంది అది. హల్లెలూయా. అర్థమవుతుందా? సంగమా పట్టుకుంటున్నారా? అందుకే ఉరుములను గూర్చిన ప్రత్యక్షత చాలా మందికి అర్థం కావట్లా. హల్లెలూయా. పట్టుకుంటున్నారా అండి? ఎందుకు అర్థం కావటం లేదయ్యా ఉరుములు గూర్చిన ప్రత్యక్షత అంటే? విషయం ఏమిటంటే ఉరుములు గూర్చిన ప్రత్యక్షత దేని మీద ఆధారపడి ఉన్నదయ్యా అంటే, మీరు చూస్తే పరిశుద్ధాత్మ అభిషేకం ద్వారా ఆ ఉరుములు గూర్చిన ప్రత్యక్షతలో పొందుకోవాలి. హల్లెలూయా. ప్రవక్త ఎలా పొందుకున్నాడో, ఏ విధముగా ఉరుములు గుర్చిన ప్రత్యక్షత వచ్చినదో మనకు కూడా అంతేనండి. హల్లెలూయా. పట్టుకున్నారా అండి? ఇక్కడ మీరు చాలా జాగ్రత్తగా పట్టుకోండి. ఇక్కడ ప్రవక్త జీవితంలో జరిగిన కార్యాలు పంచుకుంటున్నాడు మనతో. హల్లెలూయా. ఏమంటున్నాడంటే 259 గుర్తుంచుకోండి, సాతానుడు అనుకరణ చేయుటకు ప్రయత్నిస్తాడు. హల్లెలూయా. ఇప్పుడు 6వ ముద్ర 3 మడతలుగా ఉన్నది, 7వ ముద్ర 3 మడతలుగా ఉన్నది, 3వ ఈడ్పు కూడా 3 మడతలుగా ఉన్నది. 3వ ఈడ్పు కూడా 3 మడతలుగా ఉన్నది. ఇవి చాలా ఇంపార్టెంట్ అండి, చాలా ఇంపార్టెంట్ అయిన విషయాలు. 3వ ఈడ్పు 3 మడతలా పాస్టర్ గారు? అవును, 3 మడతలుగా ఉన్నది 3వ ఈడ్పు. 7వ ముద్ర ఎలా 3 మడతలుగా ఉన్నదో 3వ ఈడ్పు కూడా 3 మడతలుగా ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. దీనిలో మొదటి మడత ఏంటండి? 3వ ఈడ్పులో పలుకబడిన మాట ప్రత్యక్షపరచబడటం. అది 3వ ఈడ్పులో ఫస్ట్ మడత. అంటే పలుకబడిన మాట ప్రత్యక్షపరచబడటం జరిగిందా? ప్రవక్తలందరూ పలికిన ఆ మాట బయలుపరచబడినదా? ప్రత్యక్షపరచబడినదా? నెరవేర్పు ఫుల్ఫిల్డ్ అయిందా? మొదటి మడత ఫుల్ఫిల్డ్ అయింది. పట్టుకుంటున్నారా అండి? 2వ మడత దగ్గరికి వెళ్ళేసేదలకే వాక్యము తెరవబడతాం. హల్లెలూయా. 2వ మడతలో వాక్యాన్ని తెరవబడతాం పెట్టేశాడు. 3వ మడత వచ్చేసేదలకి నశించిన ఆత్మలకి సువార్త బోధించుట. ఈ 3 మడతలు ఎత్తబట్టుకు ముందుగా జరగాల్సినవి. ఈ 3వ మడత నశించిన ఆత్మలకి సువార్త ప్రకటించబడుట. పట్టుకుంటున్నారా? ఈమె ఇక్కడి నుండి వెళ్లే ముందు అవి జరగాలి. ఇప్పుడు ఆల్రైట్ ఫస్ట్ ఫుల్ అయిపోయింది, వాక్యం తెరవబడింది. తెరవబడలేదండి? సమస్త మర్మాలు కూడా తెరవబడలేదా? హల్లెలూయా. పట్టుకుంటున్నారా అండి? మరి ఆ ప్రత్యక్షత ద్వారాగా నెరవేర్పులోకి, వాక్యం యొక్క నెరవేర్పు జరగటము, వాక్యం తెరవబడటము. ఇప్పుడు 3వ దాంట్లోకి వస్తున్నాం. వధువు ఎప్పుడైతే 3వ మడతలోకి వస్తుందో 3వ ఈడ్పులో 3వ మడతది నశించిన ఆత్మలకి బోధించుట, సువార్త బోధించుట. ఎప్పుడు పాస్టర్ గారు? ఒత్తిడి టైంలో. ఏ ఒత్తిడి? మత శాఖ నుండి ఒత్తిడి మీదకి రాబోతుంది. ప్రైజ్ ది లార్డ్.
ఎలాగా ఉన్నది అది పాస్టర్ గారు? మీరు చూచినట్లయితే ప్రభుత్వము మతము ఏకమైపోతుంది. ప్రభుత్వము మతము ఏకమైపోతుంది. అది పవర్ పెంచుకొని ఏం చేస్తా ఉన్నదంటే ఎంటే మెసేజ్ మీదకి ఒత్తిడి తీసుకొని రాబోతా ఉన్నది. ఇది ఎలాగుందంటే దానియేలు కాలంలో ఒక ప్రతిమను రూపిస్తారు. ఆ ప్రతిమకు నమస్కరించని వారిని అగ్నిగుండములో పడేస్తామని చెప్తారు. హల్లెలూయా. ఆ ప్రతిమకు ఆరాధించని వారిని. అప్పుడు భూమి మీద ఎవరున్నారు? షడ్రకు, మేషకు, అబేద్నెగోలు ఉన్నారు. వారు ఎవరికి సాదృశ్యమై ఉన్నారు? విశ్వాసులకు సాదృశ్యమై ఉన్నారు. ప్రైజ్ లార్డ్. అవునా? జాగ్రత్తగా పట్టుకుంటున్నారా? ఆ ప్రతిమ నమస్కరించకుండా వాళ్ళు నిలబడ్డారు. ఆ ప్రతిమకు ఆరాధించకుండా నిలబడ్డారు. ఎప్పుడైతే వాళ్ళు ఆ ప్రతిమను ఆరాధించకుండా దేవుడి పక్షాన నిలబడ్డారో వాళ్ళని తీసుకెళ్లి రాజు ఏమంటాడంటే అగ్నిగుండంలో పడైన అంటాడు. అవునా? ఒత్తిడి వచ్చిందా రాలేదా వాళ్ళ మీద? వారి మీదకి ఒత్తిడి వచ్చింది. ప్రైజ్ లార్డ్. అదే విధముగా ఈ మెసేజ్ నమ్ముచున్న మన మీదకి కూడా ఒత్తిడి వచ్చింది. ఆ ఒత్తిడి టైంలో నశించిన ఆత్మలకు బోధించుట అదే. ప్రైజ్ లార్డ్. ఎప్పుడైతే ఆ ఒత్తిడి వస్తా ఉన్నదో భూమి మీద గమనించండి, ఇక ఆత్మలు రక్షించబడవు. హల్లెలూయా. ఆల్ రైట్, ఆత్మలు రక్షించబడవు. రక్షించబడే టైం ఏదైనా ఉన్నదంటే అది ఇప్పుడే. ఒత్తిడి వచ్చినది అంటే ఆత్మలు రక్షించబడవు. సువార్త ముయ్యబడిపోతుంది. మీరు చూసారా ఈ సువార్త ముయ్యబడును అని ఉన్నది? మీరు చూడండి, ఈ సువార్త ఏంటది? రాజ్య సువార్త. ఎక్కడ రాశాడండి? 5వ ముద్రకి 6వ ముద్రకి మధ్యలో రాశాడా లేదా? 14వ వచనం చూడమ్మా. మరియు ఈ రాజ్య సువార్త సకల జనులకు సాక్షార్థమై లోకమందంతటను. ఇప్పుడు ఈ రాజ్య సువార్త అంతా వెళ్ళిపోతా ఉన్నది. ఈ సువార్త ముయ్యబడుతుంది. ప్రైజ్ లార్డ్. ఈ యొక్క ఎప్పుడైతే ఈ రాజ్య సువార్త ముయ్యబడుతుందో ఇక రక్షించబడటం కష్టం. ఇక అన్య జనుల్లో నుండి కృప తొలగిపోద్ది, యూదుల వైపుకి వెళ్తుంది అన్నమాట. అందుకే ఇక్కడ అంటున్నాడు చూడమ్మా, జాగ్రత్తగా పట్టుకో. ఇక్కడ జాగ్రత్తగా పట్టుకో. 259. గుర్తించుకోండి, సాతానుడు అనుకరణ చేయుటకు ప్రయత్నించును. సంఘము చేయు ప్రతి కార్యమును అతడు అనుకరణ చేయుటకు ప్రయత్నించును. దానిని చేయుటకు అతడు ప్రయత్నించి ఉన్నాడు కూడా. తెల్లగుర్రం అది కాదా? వాడు ప్రయత్నించి ఉన్నాడా లేదా? వాక్యాన్ని వంకరగా చేశాడా లేదా? ఏదేను తోట దగ్గర వాడు చేసింది అది కాదా? దేవుడు చెప్పిన వాక్యాన్ని వాడు ఏం చేశాడు? అవ్వ దగ్గర వంకర చేశాడా లేదా? అపోస్తుల బోధన వాడు ఏం చేశాడు? వంకర చేశాడా లేదా? అదే క్రీస్తు విరోధి ద్వారా తెల్ల గుర్రం అన్నమాట. అది మొదటి ముద్ర. మీరు చూస్తున్నారా మొదటి ముద్ర? మొదటి ముద్ర తెల్ల గుర్రం కనబడుతుందా? ప్రైజ్ లార్డ్. క్రీస్తు విరోధి ద్వారా మనం దాన్ని గమనించితిమి. అయితే ఈ ఒక్క దానిని వాడు అనుకరణ చేయలేడు. దేనిని? ఈ 3వ ఈడ్పుని లేక 7వ ముద్రని. ఈ 7వ ముద్రని వాడు అనుకరణ చేయలేడు. దీనికి అనుకరణ లేదు. ఎందుకనగా దానిని గురించి వాడికి తెలియదు కాబట్టి. అపవాదికి దాని గురించి తెలియదు. వాడికి దాని గురించి ఏమి తెలియదు కాబట్టి అనుకరణ చేయలేడు. దానిని తెలుసుకొనుటకు వానికి ఏమీ లేదు. అక్కడ ఏదన్నా ఉందా తెలుసుకోవటానికి? అక్కడ ఏం చెప్పేశాడు 7వ ముద్రలో? అర్ధగంట సేపు నిశ్శబ్దం అన్నాడు. ఇప్పుడు ఏదైనా రాయబడి ఉంటే వాడు ఏదైనా తెలుసుకుంటాడు. అక్కడ ఏమి రాయబడలా కాబట్టి వాడికి తెలుసుకోవటానికి ఏమీ అక్కడ లేదు. ఏమంటున్నాడండి? ఏమి లేదు. ఇది 3వ ఈడ్పు. పట్టుకోండి అండి, 3వ ఈడ్పు. దానిని గురించి వాడికి ఏమీ మార్గం తెలియదు. చూసారా? దానిని వాడు అర్థం చేసుకొనలేడు. హల్లెలూయా. స్పోకెన్ వర్డ్, పలుకబడిన మాట.
మీరు చూడండి, పలుకబడిన మాట ద్వారా 5 కార్యాలు జరిగాయి. ఒకటి మీరు చూడండి ప్రవక్త జీవితంలో జరిగినాయండి ఈ 5 కార్యాలు. ఒకటి, ఉడతలు సృష్టించబడుట. ఉడతల సృష్టి జరిగిందా? తర్వాత హటీరైట్ యొక్క పిల్లలు, 2 బిడ్డలు, రక్షణ. అంటే క్రియేషన్, తర్వాత సాల్వేషన్, రక్షణ. తర్వాత ప్రకృతిని స్వాధీనపరుచుకొనుట, అంటే మంచు తుఫాన్తో మాట్లాడాడు, నేచర్ని కంట్రోల్ చేయటం. మూడవది, అవునండి. 4వ దగ్గరికి వచ్చేసరికి చనిపోయిన చేపని బ్రతికించుట, లేకపోతే ఫిన్లాండ్ గ్రామంలో చనిపోయిన బాలుడు బ్రతుకుట. 5వ దగ్గరికి వచ్చేసరికి మీడా యొక్క కణితి స్వస్థత. మొత్తం 5. హల్లెలూయా. రక్షణ ఉన్నది, స్వస్థత ఉన్నది, తర్వాత సృష్టి సృజించబడటం ఉన్నది, సృష్టి లోబడటం ఉన్నది, క్రియేషన్ సృష్టించబడటం. దేవుడికి మహిమ కలుగును. తర్వాత స్వాధీనపరుచుకోవటం, సృష్టిని స్వాధీనపరుచుకోవటం ఉన్నది. మొత్తం ఏంటండి? 5 కార్యాలన్నమాట. దేవుడికి మహిమ కలుగును గాక. ఇవన్నీ కూడా 3వ ఈడుపులోయే. ఇప్పుడు మనం చెప్పినవి అన్నీ ఏంటి? 3వ ఈడుపులోయే. దేవుడికి మహిమ కలుగును గాక. కాబట్టి చాలా జాగ్రత్తగా పట్టుకోండి. ఈ యొక్క వాడికి ప్రవక్త జీవితంలో 3వ ఈడ్పు పరిచర్య ఎలా జరిగినదో ఏంటో పంచుకుంటున్నాడు. మీరు జాగ్రత్తగా ఈ విషయాలు పట్టుకోవాలని కోరుతున్నా. ఇది 3వ ఈడ్పు. దాని గురించి వాడికి ఏ మార్గము తెలియదు. చూసారా, వాడు దాన్ని అర్థం చేసుకోలేడు. 261వ పేరా అండి. అయితే దాని వెనక ఒక రహస్యం ఉన్నది. సహోదరుడు బ్రహ్మం వేదికపై ఒక్కసారి తట్టుచున్నారు. సర్వోన్నతుడగు దేవునికి మహిమ. నేను దాన్ని చూచినప్పుడు, ఆ రహస్యాన్ని చూచినప్పుడు, దానిని గురించి అదే విధముగా నా శేష జీవితం అంతటిలో నేను ఆలోచించలేదు. ప్రైజ్ ది లార్డ్. నా శేష జీవిత కాలమంతటిలో నేను ఆలోచింపలేదు. ఇప్పుడు అదేమిటి అనేది ఎరగను, కానీ అక్కడ ఉన్న దాని తర్వాత మెట్టును నేను ఎరుగుదును. కానీ అదేమిటి అనే దానిని వివరించి అర్థమగునట్లు ఎట్లు దాన్ని చెప్పవలనో నాకు తెలియదు. దానికి ఇంకా అధిక సమయం లేదు. అది జరిగినప్పుడు నేను ఇక్కడ వ్రాసుకొని ఉన్నాను. మీరు గనక దాన్ని ఇక్కడ చూచిన ఎడల నిలుపుము. ఇక్కడ నుండి ఇంతకంటే ముందుకు వెళ్ళకుము అనే ఆజ్ఞ వచ్చింది. ఇక్కడ ప్రభు దూత చెప్తా ఉన్నాడు, నిలుపు, ఇక్కడి నుండి ఇంతకంటే ముందుకు వెళ్ళొద్దు, ఆపు అని చెప్తా ఉన్నాడు. నేను మూఢుడుగా ఉండాలని ఆశించుటలేదు, నేను సత్యమే చెబుతున్నా. హల్లెలూయా. దేవుడికి మహిమ కలుగునుగాక. అయితే ఆ చిన్న పాదరక్షలు అంటే బూట్లండి, ఆ చెప్పులు, బూట్లు అన్నమాట. పాదరక్షను గురించి మీ యొద్ద వివరించి చెప్పిన దాన్ని మీకు జ్ఞాపకం ఉన్నదా? ఎంతమందికి జ్ఞాపకం ఉన్నది అంటున్నాడు. ఏ విధముగా ఆ ఆత్మ ఫలానా దానిని ప్రక్కగా ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. ఆ ఆత్మ, ఆ అగ్ని స్తంభం ఫలానా దాని పక్కగా ఉన్నది. మరియు అంతరంగ మనస్సాక్షి మరియు వాటన్నిటిని గురించి వివరించుటకు ప్రయత్నించా. పట్టుకుంటున్నారా అండి? ఆ విధముగా చెప్పిన పిమ్మట దాని తర్వాత అది అనుకరణ చేయు వారిని అనేకులను తయారు చేసింది. హల్లెలూయా. అపవాది ఏం చేస్తున్నాడంటే అనుకరణ చేయు వారిని అనేకులను తయారు చేసింది. జనముల యొక్క చేతులను వారి చేతుల్లోకి తీసుకొని ఏ విధముగా వారు వణుకుటను పొందుకున్నారు. ప్రతి ఒక్కరికి వారి చేతుల యందు ఒక వణుకు ఉండెను. ప్రవక్త చేయబట్టుకొని వాళ్ళ రోగాలు చెప్పేవాడు కదా. దాని తర్వాత ఇక అపవాది ఏం చేసిందంటే అనుకరణ ప్రారంభించేసేసింది. ఆ అపవాది కూడా వాడి పాస్టర్లు ఉంటారు, వాడి ప్రసంగికులు. అర్థమవుతుందా? దేవుడికి దేవుడు ప్రసంగికులు ఉన్నారు, బోధకులు ఉన్నారు. అపవాదికి అపవాది బోధకులు ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్.
వాడి బోధకులను వాడి ఆత్మచేత అభిషేకిస్తాడు. దేవుడు ఏం చేస్తాడు? దేవుడు ఆత్మచేత దేవుని బిడ్డల్ని దేవుడు అభిషేకిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ఈ రెండు చాలా జాగ్రత్తగా మీరు పట్టుకోండి. ఇక్కడ ఏమంటున్నాడు? హల్లెలూయా. అయితే మీకు గుర్తున్నదా, ఆయన నన్ను పైకి తీసుకొని వెళ్ళి, ఇదేనండి ఇంపార్టెంట్. ప్రవక్తని పైకి ఎప్పుడు తీసుకెళ్ళాడు? ప్రైజ్ ది లార్డ్. మేఘంలోకి తీసుకెళ్ళాడు కదండి. హల్లెలూయా. ఇదే ఏంటి? 7వ ముద్ర. మీరు జాగ్రత్తగా పట్టుకోవాలి. హల్లెలూయా. అందుకే ఈ మేఘం మీద చాలా మంది దాడి జరుగుతుంది. ఇది 7వ ముద్ర ఉన్నది. 7th సీల పాస్టర్ గారు మేఘం. ఎస్, 7th సీల్ అదే, 7వ ముద్ర అది. మీరు జాగ్రత్తగా పట్టుకోండి. ఇక్కడ ప్రవక్త ఏమంటున్నాడు? అయితే మీకు గుర్తున్నదా, ఆయన నన్ను పైకి తీసుకొని వెళ్ళి అక్కడ మరియు ఇట్లా చెప్పాను, ఇదియే ఆ 3వ ఈడ్పు అని. హల్లెలూయా. ఇదియే ఆ 3వ ఈడ్పు. ప్రైజ్ ది లార్డ్. మరి ఎవ్వరికి దీని గురించి తెలియదు. దేవుడికి మహిమ కలుగునుగాక. మీకు ఇది గుర్తున్నదా? ప్రవక్త అంటున్నాడు, మీకు అది గుర్తున్నదా? సంఘం చెప్పుచున్నది. ఆమేన్. గుర్తుంది పాస్టర్ గారు, గుర్తుంది పాస్టర్ గారు, గుర్తుంది. ఆమేన్. సంఘం ఆమేన్ చెప్తుంది. దర్శనాలు ఎప్పుడూ తప్పిపోవు, అవి పరిపూర్ణంగా సత్యం. ఇప్పుడు గమనించండి, ఆ దూతల సమూహము వరుసగా వచ్చి దర్శనములు మీకు గుర్తున్నదా? ఆ దూతల యొక్క సమూహం అంతా వరుసగా రావటం. హల్లెలూయా. ఆ దర్శనాలు మీకు గుర్తున్నదా? చార్లీ, నీవు అక్కడ ఉన్నావు, ఏదో జరుగుచున్నదని నేను మీకు చెప్పాను. ఈ వారం అది మీ చుట్టూనే ఉన్నది. అయితే మీరు దాన్ని గమనించారని నేను ఆశ్చర్యపడుచున్నాను. ఆ సహజాతీతమైనది మీ చుట్టూనే ఉన్నది, మీరు గమనించారని నేను ఆశ్చర్యపడుచున్నానన్నారు. హల్లెలూయా. ఓ ప్రవక్తతో పాటు తిరిగిన జనులు ఎంత ధన్యులండి. ఆ సహజాతీతమైనది మీ చుట్టూనే ఉన్నది అంటున్నాడు. హల్లెలూయా. నేను ఆరిజోనాకు వెళ్ళవలెనని అక్కడ నుండి బయలుదేరి వెళ్ళినప్పుడు దూతల యొక్క సముదాయం యొక్క దర్శనము మీకు గుర్తున్నదా? ఎందుకు చెప్తున్నాడు ఇది 7th సీల్ కాబట్టి, ఇది 7వ ముద్ర కాబట్టి. దూతల యొక్క సముదాయం మీకు గుర్తున్నదా? సంఘం చెప్పుచున్నది ఆమేన్ అని. గుర్తున్నదయ్యా. అయ్యలారా, ఇదేనా ఆ సమయము? ఎంతమంది ఆ టేపు విన్నారు? గుర్తున్నదా? అంటే దీనిలో కూడా అయ్యలారా ఇదేనా సమయము కూడా 7వ ముద్ర లింకా పాస్టర్ గారు? అవును, 7వ ముద్ర అయి ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. జాగ్రత్తగా పట్టుకోండి. అయ్యలారా, ఇది ఏ సమయము? ఆమేన్. మీకు గుర్తున్నదా? గమనించండి, అక్కడ ఆ గొప్ప ఉరుము భయంకరముగా ఉరిమెను. అంటే అక్కడ ఒక పేలుడు సంభవించినదా? ఒక ఉరుము ఉరిమినదా? ఓ, అక్కడ ఒక పెద్ద పేలుడు ఉన్నదా? ఉరుము ఉరిమినదా? 7 దూతలు అక్కడికి వచ్చారా? ప్రైజ్ ది లార్డ్. అదే చెప్తున్నాడు ప్రవక్త. అక్కడ ఒక గొప్ప ఉరుము, ఏమంటున్నాడండి? అక్కడ ఒక గొప్ప ఉరుము భయంకరంగా ఉరిమెను. మరి 7 దూతలు అక్కడ ప్రత్యక్షమైరి. అది సరియేనా? ఆమేన్. ఒక ఉరుము పేలినట్టు ఉరిమెను. అంటే ఒక పెద్ద భూకంపం పేలినట్టు ఉరిమెను. 7 దూతలు ప్రత్యక్షమైరు అక్కడ.
ఇక్కడ నీకు ప్రకటన 6 దగ్గరికి వెళ్తే, ఆ గొర్రె పిల్ల 7 ముద్రల్లో మొదటి దాన్ని విప్పినప్పుడు నేను చూడగా ఆ 4 జీవులలో ఒకటి రమ్ము అని ఉరుము వంటి స్వరముతో చెప్పుట వింటిని. హల్లెలూయా. గమనించండి, ఒక ఉరుము ఏమున్నది అక్కడ? ఒక ఉరుముంది. ముద్రించబడిన 7 వర్తమానములు. హల్లెలూయా. ముద్రించబడిన 7 వర్తమానములు మరియు ఈ చివరి దినము వరకు అవి బయలుపరచబడవు. ఆ 7 వర్తమానాలు, 7 దూతలు తీసుకొచ్చిన ఆ 7 వర్తమానాలు ఎప్పుడు బయలుపరచబడతాయ్యా అంటే చివరి కాలంలో బయలుపరచబడతాయి. అందుకే దాని గురించి ఇప్పటి వరకు అనేకులు అనేక రకాల అనుకరణలు చేశారు. హల్లెలూయా. చేశారా లేదా? ప్రవక్త చెప్తున్నాడు, ఆ తెల్ల గుర్రం మీద వెళ్ళేది ఆ మత శాఖలు ఏం చెప్తారో తెలుసా? అది క్రీస్తు అని చెప్తారు. వాడు తెల్ల గుర్రం మీద వెళ్ళేది ఎవరో కాదు, క్రీస్తే. ఆయన జయించటానికి బయలువెళుతున్నాడు. ఆయన దగ్గర విల్లున్నది, అయితే బాణాలు లేవు కదా, ప్రేమ బాణాలు వేస్తున్నాడు అని చెప్తున్నాడు. హల్లెలూయా. సంఘానికి అలా చెప్పి మోసగిచ్చారు ప్రజలని. ఎప్పుడు దాకా? 7వ దూత భూమి మీదకి వచ్చేదాకా అదంతా మర్మముగానే ఉన్నది. ఎప్పుడైతే 7వ దూత భూమి మీదకి వచ్చాడో, 7 ఉరుములు బయలుపరచబడ్డాయో, అప్పుడు వాళ్ళ యొక్క ఆ బోధంతా బట్టబయలైపోయింది. హల్లెలూయా. దేని ద్వారా? ఉరుములు బయలుపరచబడటం ద్వారా. అంటే ఉరుములు బయలుపరచటం ద్వారాగా నీకు సత్యము తెలియపరచబడింది. హల్లెలూయా. నీకు సత్యము తెలియపరచబడలేదంటే నీకు ఉరుములు గుర్చిన బయలుపాటు ఇంకా రాలేదని. ప్రైజ్ లార్డ్. అది ఉరుములు గుర్చిన బయలుపాటు పాస్టర్ ఇచ్చేది కాదమ్మా. ఏ పాస్టరు ఏ వ్యక్తి ఇవ్వలేడు, అది యేసయ్యే ఇవ్వాలి. హల్లెలూయా. యేసయ్యే అనుగ్రహించాలి, యేసయ్యే ఆ బయలుపాటు ఇవ్వాలి. ప్రవక్తకి ఇచ్చినట్టుగా యేసయ్యే ఇవ్వాలి. ప్రైజ్ లార్డ్. అందుకే ఇక్కడ అంటున్నాడు, ఒక ఉరుము పేలినట్టు ఉడిమెను 7 దూతలు ప్రత్యక్షమైరి. గమనించండి, ఒక ఉరుము ముద్రించబడిన 7 వర్తమానములు మరియు చివరి కాలపు దినము వరకు అవి బయలుపరచబడవు. నేను ఏ అర్థముతో చెప్పుచున్నానో చూచుచున్నారా సంగమా? 7వ దూత భూమి మీద ఉన్నప్పుడు, హల్లెలూయా, ఇప్పుడు ఈ వారములోని మర్మయుక్తముగా ఉన్న భాగమును మీరు గమనించారా? అదియే ఇది. మర్మయుక్తముగా ఉన్న భాగాన్ని మీరు గమనించారా? అదియే ఇది. అదే ఇదై ఉన్నది. అది మానవ మాతృలు కాదు. దానిలో వచ్చింది మానవ మాతృలు అంటావా? కాదు. హల్లెలూయా. ఏమంటారు పాస్టర్ గారు? 268వ పేర మేఘము గురించి మాట్లాడుతున్నాడా? అవును, ప్రవక్త మేఘము గురించి మాట్లాడుతా ఉన్నాడు. ఆ మేఘములో వచ్చిన వ్యక్తుల గురించి మాట్లాడుతా ఉన్నాడు. వారు మానవ మాతృలు కాదయ్యున్నారు. హల్లెలూయా. మరి మీరు జాగ్రత్తగా పట్టుకోండి. మరి వాళ్ళెవరు? ఆ మేఘంలో వచ్చిన వారెవరు? హల్లెలూయా. అవి రక్త మాంసాల శరీరంతో వచ్చిన దూతలు కారు వాళ్ళు. అందుకే మానవ మాతృలు కారు వాళ్ళు. ప్రైజ్ లార్డ్. ఇక్కడ జాగ్రత్తగా పట్టుకోండి. 68. ఇప్పుడు ఈ వారంలోని మర్మయుక్తముగా ఉన్న భాగమును మీరు గమనించారా? ఏంటి?
ఈ ఈ ఈ- ఈ- ఈ యొక్క ఆకాశంలో కనబడుతున్న ఈ ఈ వృత్తాకారంలో ఉన్న మర్మయుక్తమైన ఈ భాగాన్ని, ఈ యొక్క మర్మమును మీరు గమనించారా? హల్లెలూయా. హల్లెలూయా. అదే ఇది, అదే ఇదై ఉన్నది. అది మానవ మాత్రులు కాదు, ఒక మానవుడు కాడు, అది ప్రభువు యొక్క దూతలు. గమనించండి, యేసుక్రీస్తు కుడి చేతిలో ఉన్న 7 దూతలు ప్రభువు యొక్క దూతలు, మానవ మాతృలు కాదు వారు. ప్రజల దేవుడికి మహిమ కలుగునుగాక. ఈ విషయాలు జాగ్రత్తగా పట్టుకున్నారా? కొంచెం ముందుకెళ్దాం. ఒక వారమునకు క్రితం మెక్సికోకు సమీపమున నేను ఆ కొండపై ఉన్నప్పుడు అక్కడ ఉన్న 3 సాక్షులు. ప్రజల ఏంటి పాస్టర్ గారు, మేఘం వచ్చినప్పుడు భూమి మీద 3 సాక్షులు ఉన్నారా? నీడలో ఉంటే నిజ రూపంలో ఉంటారు. నీడలో ఉన్నారా 3 సాక్షులు? మొదటి రాకడ దగ్గర రెండో రాకడ ముందు ప్రదర్శన చూయించాడు. రెండవ రాకడ యొక్క ముందు ప్రదర్శన మొదటి రాకడలోనే చూయించాడు. ప్రజలార్డ్, అక్కడ భూమి మీద ఎవరెవరు ఉన్నారో చెప్పండి. పేతురు, యాకోబు, యోహాను. మీకు ఆ లేఖనం చూపించాలని ఇష్టపడుతున్నాను. మీరు జాగ్రత్తగా చూసినట్లయితే ఆ మత్తయి సువార్త 16వ అధ్యాయము చివరి 2 వచనాలు చదవమ్మ. చివరి వచనం ఏంది? 28, 27, 28. మనుష్య కుమారుడు తన తండ్రి మహిమ గలవాడై తన దూతలతో కూడా అక్కడైతే వచ్చును, ఇక్కడైతే ఆల్రెడీ ఫుల్ఫిల్డ్. దూతలతో, ఆ దూతలు మానవ మాతృలు కాదు. హల్లెలూయా. తన దూతలతో, బహువచనమే అనండి. ఎంతమంది ఉన్నారంట? 7 దూతలు. హల్లెలూయా. 7 దూతలు ఉన్నారు. దేవుడికి మహిమ కలుగును గాక. సరే, జాగ్రత్తగా చూద్దాం. అప్పుడు ఆయన ఎవని క్రియల చొప్పున వానికి ఫలమిచ్చును. ఇక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు మనుష్య కుమారుడు తన రాజ్యముతో. ఓ పాస్టర్ గారు, రాజ్యం ఎవరు? రాజ్యం మనమేనా? మరి మనమే రాజ్యమైనట్టయితే మరి ఈ మేఘంలో ఆయన రాజ్యం కనపడాలి కదా. మనుష్య కుమారుడు తన రాజ్యముతో వచ్చుట చూచు వరకు మరణమనేది రుచి చూడరని మరి ఇక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు, మరి ఇక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు. ఎవరా కొందరు? అక్కడ కొందరు ఉన్నారు. ఒక్కడి గురించి చెప్పలే, అక్కడ బహువచనం చెప్పాడు. కొందరు బహువచనమా? ఎవరో తెలుసా? కొందరు పేతురై ఉన్నాడు, యాకోబై ఉన్నాడు, యోహానై ఉన్నాడు. అంటే మనిషి కుమారుడు రాజ్యంతో రావటం వీళ్ళు చూస్తారా? దేవుడికి మహిమ కలుగును గాక. మనిషి కుమారుడు తన రాజ్యంతో రావటం అనేది మొదటి రాకడలోనే. రెండో రాకడ గురించి, ఆయన భార్య గురించి చూస్తారా? వీళ్ళు ఎవరండి? ఈ 3 ఎవరో చెప్పండి. మీకు తెలుసా? ఈ 3 ఆయన భార్యలో రారు. రారా పాష్ గారు? రారు. వాళ్ళ క్యారెక్టర్ వేరు. వాళ్ళు దేనిలో వస్తారంటే 24 పెద్దల్లో వస్తారా? 12 మంది అపోస్తులు అయి ఉన్నారు. ఆ అపోస్తులు 24 పెద్దల్లో వస్తారు. పట్టుకుంటున్నారండి? అందుకే తన భార్యతో రావటము చూచు వరకు
తన రాజ్యముతో రావటము చూచు వరకు మరణము రుచి చూడరు. హల్లెలూయా. మరి వాళ్ళు చూశారంటవా? పేతురు, యోహాను, యాకోబు. ఆ ప్రత్యక్షత గనక మీకు వచ్చిందంటే 63 మీకు అర్థమైనట్టే. ఇంతకీ ఆ ప్రత్యక్షత రాలేదంటే 1963లో ఏం జరిగిందో కూడా తెలియనట్టే. తన రాజ్యముతో వచ్చుట చూచు వరకు మరణము ఏమన్నాడమ్మా? అంటే తన రాజ్యముతో రావటం వీళ్ళు చూడాలి. చూసారా? ప్రైజ్ ది లార్డ్. మరి అదే జాగ్రత్తగా పట్టుకోవాలి. దేవుడికి మహిమ కలుగును గాక. యోహాను ఒక్కడే కాదు చూసినది. దేవుడికి మహిమ కలుగును గాక. పేతురు, యాకోబు, యోహాను. దేవుడికి మహిమ కలుగును గాక. తన రాజ్యముతో రావటం. ఆ రాజ్యం ఆయన భార్య. ఇప్పుడు ఆయన భార్యతో రావటం. పాస్టర్ గారు నెక్స్ట్ అధ్యాయం దగ్గరికి వెళ్ళేదలికే అక్కడ ఏమున్నదో చెప్పండి. మీరే చూడండి. నెక్స్ట్ అధ్యాయం ఆ మాటతో ముగించబడుతుంది. ఆ మాట ఇక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు మనుష్య కుమారుడు తన రాజ్యంతో వచ్చుట చూచు వరకు మరణము రుచి చూడరని మీతో నిశ్చయముగా చెబుతున్నారు. అది నిశ్చయంగా చెప్తున్న మాట. నిశ్చయంగా చెబుతున్నాడు యేసుక్రీస్తు. అయితే ఇక్కడ జాగ్రత్తగా పట్టుకోండి. ఇక్కడ జాగ్రత్తగా పట్టుకోండి. ఇంతకీ తన రాజ్యంతో రావటం గురించి నెక్స్ట్ ఆ అధ్యాయం 17వ అధ్యాయం ప్రారంభం ఇలా ఉంది. 6 దినాలైన తర్వాత హల్లెలూయా. 6 దినములు, ఒక దినము ఒక సంఘకాలం వేసుకుంటే 6 దినాలు 6 సంఘకాలాలు వేసుకుంటే 6 సంఘకాలాలు అయిన తర్వాత అంటే 7వ సంఘకాలంలో యేసు ఇప్పుడు 7వ వాడైన హానోకు దినాలలో దేవుడు భూమి మీదకి వచ్చినట్టుగా 7వ సంఘకాలంలో అక్కడ దేవుడు తిరిగి మరలా భూమి మీదకి వస్తా ఉన్నాడు. అందుకే ఇక్కడ యేసు చెప్తా ఉన్నాడు, పేతురు, యాకోబు, అతని సహోదరుడైన యోహానును ఎంట పెట్టుకొని ఎత్తైన ఒక కొండ మీదకి. ఏంటది? 2వ రాకడ యొక్క ముందు ప్రదర్శనేనా? ఏంటి అక్కడ ఏం కనబడింది? ఒక మేఘం కనబడినదా? ఆయన వస్త్రాలు వెలుగు వలె దగదగా మెరుస్తా ఉన్నాయా? అవునా కాదా అండి? అదే 1963 మేఘం వచ్చినదా? ఆయన తలయు తల వెంట్రుకలు తెల్లని ఉనిని పోలి ఉన్నాయా? ప్రైజ్ ది లార్డ్. ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నాను. ఒక స్వరము వినబడుతుందా? ఆయన ముఖము సూర్యుని వలె మహా తేజస్సుతో ఉన్నదా? అక్కడ ఎన్ని రాయబడ్డాయి. హల్లెలూయా. అదంతా 1963 గురించేనా? అక్కడ పాస్టర్ గారు అక్కడ రాజ్యమేం కనపడటం లేదా? రాజ్యం నీకు కనపడాలంటే ప్రత్యక్షత కావాలి. మనుష్య కుమారుడు తన రాజ్యముతో వచ్చుట చూచు వరకు. మరి మీకు రాజ్యం కనపడాలిగా అక్కడ. మీకేం కనపడాలి? రాజ్యం కనపడాలి. మరి ఆ రాజ్యము ఏమై ఉన్నదో నెక్స్ట్ వారానికి మీరే చెప్పాలి. అది మీకు క్వశ్చన్. మరి అక్కడ మీరు చదివినప్పుడు రాజ్యం ఏమైనా కనబడుతుందా? ఏం కనపడతలేదు కదా. అక్కడ ఏం కనబడుతుంది? పేతురు, యాకోబు, యోహాన్ని ఎండ పెట్టుకొని వెళ్ళాడు. ఎత్తైన కొండ మీదకి వెళ్ళి రూపాంతరం చెందాడు. అవునా కదా? యేసు రూపాంతరం చెందాడు. అవునా అమ్మ? చదువు. ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించెను. ఆయన వస్త్రాలు ఎలుగు వలె తెల్లని వాయను. ఇదిగో
మోషేయు ఏలియాయు వారికి కనబడి ఆయనతో ఎవరు చూస్తున్నారు? ఇవన్నీ భూమి మీద ఉన్న వీళ్ళు చూస్తున్నారు. అంటే ఇక్కడ భూమి మీద 3 సాక్షులు ఉన్నారు. అది నీడలో ఉన్నారు. మరి రెండో రాకడలో కూడా నిజ రూపంలో కూడా 3 సాక్షులు ఉండాలి కదా. ఈ విషయాలు మీరు పట్టుకోగలిగితే మీకు వాక్యం అర్థమవుతుంది. హల్లెలూయా. అందుకే ఇక్కడ ప్రవక్త ఏమంటున్నాడంటే, మీరు చూడండి 268. ఇది ఇంపార్టెంట్ అయిన పేరా, సామాన్యమైన పేరా కాదు. ఏదో గడబడ మామూలు పేపర్గా చదువుకొని వెళ్ళేది కాదు ఇది. ఇప్పుడు ఈ వారములోని మర్మయుక్తముగా ఉన్న భాగమును మీరు గమనించారా? హల్లెలూయా. మర్మయుక్తముగా ఉన్న భాగమును మీరు గమనించారా? అది ఇది. హల్లెలూయా. ఏంటి పాస్టర్ గారు అది ఆ మర్మయుక్తముగా ఉన్న భాగాన్ని గమనించారా అని? అది ఇది అంటున్నాడు. అదే ఇదై ఉన్నది అంటున్నాడు. అది మానవ మాతృలు కాదు, ఒక మానవుడు కాదు, అది ప్రభు యొక్క దూతలు. గమనించండి. ఇక్కడ అంటున్నాడు దాని గురించి చెబుతూ 269వ పేర, ఒక వారం క్రితం మెక్సికోకు సమీపమున నేను కొండలపై ఉన్నప్పుడు అక్కడ ఉన్న 3 సాక్షులు. ఇక్కడ కూడా భూమి మీద అక్కడ ప్రవక్త నెరవేర్పు దగ్గరికి వచ్చేటప్పుడు కూడా 3 సాక్షులు ఉన్నారు. హల్లెలూయా. ఫ్రెడ్ సాద్మన్, జీ నార్మన్, రాయ్ రాబర్ట్సన్. దీని గురించి మీకు కావాలంటే స్టాండింగ్ ఇన్ ది గ్యాప్, ఖాళీలో నిల్చుట వర్తమానంలో చెప్పాడు. అయ్యలారా ఇదేనా సమయ వర్తమానంలో చెప్పాడు. 7వ ముద్రలో కూడా చెబుతున్నాడు. చాలా వాటిల్లో ఆయన ప్రవక్త చెప్పుకుంటా వచ్చాడు. మీరు ఇది చూడాలి. 3 సాక్షులు. మీరు చూడండి, యేసుక్రీస్తు రూపాంతరం చెందేటప్పుడు కూడా 3 సాక్షుల్ని ఎంటబెట్టుకొని వెళ్ళాడా? ఎవరా 3 సాక్షులు భూమి మీద? పేతురు, యాకోబు, యోహాను. అర్థమవుతుందా? అదే విధముగా ప్రవక్త దినాల్లో ప్రవక్త దగ్గర కూడా 3 సాక్షులు ఉన్నారు. హల్లెలూయా. ఇక్కడ కూర్చొని ఉన్నారు. ఇక్కడ వారిలో 2 సహోదరులు కూర్చున్నారు. ఆ 3లో 2 ఉన్నారు. నా ప్యాంటు, నా కాలి ప్యాంటునకు అంటుకొని ఉన్న పల్లేరుకాయ వంటి దానిని లాగుచుండగా ఒక పెద్ద పేలుడు సంభవించినది. అది కొండను క్రింద భాగమందంతను కుదిపివేసినట్లయింది. అది కొండ క్రింద భాగం అంతటిను కూడా కుదిపివేసినట్లయింది. ఇప్పుడు అది సరియే. నేను దాని గురించి నా సహోదరులకు చెప్పలేదు. అయితే వారు ఒక తేడాను గమనించారు. మరియు ఆయన నాతో చెప్పెను, ఇప్పుడు సిద్ధముగా ఉండుము, తూర్పునకు వెళ్ళుము. హల్లెలూయా. ఇదియే ఆ దర్శనము యొక్క తాత్పర్యం. ఇదియే ఆ దర్శనము యొక్క ఆ దూతలు ఎటు నుండి వచ్చారు? తూర్పు నుండి పశ్చిమానికి వచ్చారు. మరలా తూర్పుకి వెళ్తున్నారు వాళ్ళు. హల్లెలూయా. ఇది ఆ దర్శనం యొక్క తాత్పర్యం. చూసారా? ఇప్పుడు మీకు దానిని తెలియజేయుటకు సహోదరుడు సాద్మన్ ఇక్కడే ఉన్నాడు. ఒక జంతువును వేటాడవల్లని వెళ్ళాను గాని అది అతనికి దొరకలేదు. అతని కొరకు మేము దానిని వేటాడగోరాము. మరియు ఆయన చెప్పాను, ఇప్పుడు ఈ రాత్రి మీకు ఒక సూచనగా అతను దానిని వేటాడలేదు. ఈ దూతల యొక్క దర్శనము నిమిత్తము, దూతల యొక్క సందర్శన అన్నమాట. దూతల యొక్క దర్శనము నిమిత్తము ఇక్కడ ఏమంటున్నాడు? మీరు మిమ్ములను ఈ సమయమున పవిత్రముగా సమర్పించుకోవలెను. దేవుడికి మహిమ కలుగునుగా. మీరు చూసారా అండి, మొదటి నిర్గమంలో కూడా అదే చెప్తాడు. మీ బట్టలు ఉతుక్కోండి, పరిశుద్ధంగా ఉండండి, ఆయన స్వరాన్ని వినాలనుకుంటే. మీకు అవన్నీ మొదటి నిర్గమంలో మోషే దగ్గర చెప్తాడు ఇజ్రాయెల్ ప్రజలకి. ఇక్కడ కూడా చూడండి ఏమంటున్నాడు, మిమ్మల్ని మీరు ఆ సమయమున పవిత్రముగా సమర్పించుకోవలెను.
మరియు నేను ఏమి చెప్పుచున్నానో నాకు తెలియని స్థితిలోనే నేను ఒంటిని, మీకు గుర్తున్నదా? మరియు నేను పశ్చిమాన ఉన్నాను, పడమట పశ్చిమాన ఉన్నాను. దూతలు తూర్పు నుండి వచ్చుచుండిరి, మరియు వారు వచ్చుచుండగా నేను వారితో పాటు పైకి తీసుకోబడ్డాను. మేఘంలోకి తీసుకోబడ్డాడు ప్రవక్త. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. మీకు అది గుర్తున్నదా? తూర్పుగా వచ్చుచుండెను. సంఘం చెప్పుచున్నది ఆమేనని. మరియు ఈ రాత్రి ఇక్కడ ఉన్న సహోదరుడు ఫ్రెడ్ మరియు సహోదరుడు నార్మన్, ఫ్రెడ్ సాద్మన్ దానికి సాక్షులు. మేము క్రిందకి వెళ్ళుచుండగా నేను అతనిని అక్కడనే ఉండి మరియు అతన్ని వేటను కొనసాగించవాలని కోరాను. అది సరియేనా సహోదరుడు సాద్మన్? ఫ్రెడ్ సాద్మన్ అన్నమాట పేరు. ఆమేన్ అని చెప్తున్నాడు అతను. అవును. అక్కడ నిలుచొని ఉండెను. నేను ఒప్పించుటకు ప్రయత్నించి తిని, అయితే అతడు చెప్పెను, అతను దానిని చెయ్యలేదు. నేనేమీ చెప్పలేదు, వెళ్ళిపోయాను. ఆ దినమున ఆ గుడారం ప్రక్కగా కూర్చొని ఉన్న ఏదో ఒకటి మీకు గుర్తున్నదా? సహోదరుడా సాద్మన్, అదేదో ఒకటి గుర్తున్నదా మీకు? ఏదో నాకు చెప్పబడిన పిమ్మట మరి నేను నిన్ను మరియు సహోదరుడు నార్మన్ను పెట్టి, సహోదరుడు నార్మన్ ఎక్కడ? వెనుక అక్కడ ఉన్నాడు. జరిగిన కార్యాలు ఎవరితో చెప్పొద్దని వారి యొద్ద ప్రమాణము చేయించాను. ప్రైజ్ ది లార్డ్. ఈ కార్యాలు జరిగే అంతవరకు కూడా మీరు ఎవరితోనూ చెప్పద్దు. ప్రైజ్ ది లార్డ్. ప్రమాణం చేయించాను. అది నిజమేనా? సహోదరులు చెప్పిరి. ఆమేన్, నిజమేనని వాళ్ళు ఇరువురు కూడా చెప్పారు. అది సత్యము. ఆ విధముగా నేను చుట్టూ తిరిగి ఆ గుడారము నుండి దూరముగా వెళ్ళిపోయానా? అది నిజమేనా? అది నిజమే. ఎందుకనగా ఇదియే అది, ఖచ్చితముగా అదే అది. ఏంటి పాస్టర్ గారు మీరు ఏం చెప్తున్నారు పాస్టర్ గారు? ప్రైజ్ ది లార్డ్. అసలు ఏ వర్తమానం చెబుతున్నారు పాస్టర్ గారు? 7th సీల్ చెప్తున్నాను, 7వ ముద్ర చెప్తున్నాను. అదే అది. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఖచ్చితంగా ఇదియే అది, ఖచ్చితంగా అదే అది. మరియు జనులు దానిని అర్థం చేసుకున్నట్లుగా అది జరుగు వరకు నేను దాన్ని చెప్పకూడదు. అది ఫుల్ఫిల్ అయ్యేంత వరకే చెప్పకూడదు. మరియు మీరు గమనించారా? ఆ ఒక్క దూత పట్టుకుంటున్నారా అండి? అందులో ఒక వింతైన దూతగా ఉన్నాడు. ఆ 7గురిలో ఒక దూత ప్రత్యేకంగా ఉన్నాడు. నేను చెప్పాను, వారందరికంటే అతడు వేరుగా ఏదో ప్రత్యేకంగా ఉన్నాడు. మీకు దాని గురించి జ్ఞాపకం ఉన్నదా? సంఘం చెప్పుచున్నది ఆమేనని. వారు ఒక గుంపుగా, ఒక సమూహముగా ఉన్నారు. ఈ 7గురు కూడా ఒక సమూహముగా ఉన్నారు. 3 ఒక పక్క ఉన్నారు, ఒకరు పైన ఉన్నారు. మరియు ఇక్కడ నా ప్రక్కనున్న ఎడమ ప్రక్క నుండి కుడివైపుకు లెక్కించినప్పుడు 7వ దూతగా అతడున్నాడు. ఎడమ ప్రక్క నుండి కుడివైపుకు లెక్కించినప్పుడు 7వ వ్యక్తిగా, 7వ దూతగా. ఎవరు 7వ దూత? విలియం మ్యారం బ్రన్హాము. ప్రైజ్ ది లార్డ్. వచ్చిందేంటి? ఆయన థియోఫనీ. భూమి మీద ఆయన రక్త మాంసాల శరీరంతో ఉన్నాడు. ఆయన థియోఫనీ వచ్చినాయి, వాక్యపు శరీరాలు వచ్చినాయి. అందుకే వాళ్ళు మానవ మాతృలు కాదని చెప్పాడు, వాళ్ళు ప్రభువు దూతలని చెప్పాడు. సంగమై విషయాలు పట్టుకోవాలండి మీరు. హల్లెలూయా. చూస్తున్నారా? కుడి ప్రక్కగా లెక్కించినప్పుడు 7వ దూతగా ఉండును. అతడు చాలా ప్రకాశంగా ఉన్నాడు, తక్కిన వారి కంటే ప్రత్యేకంగా ఉన్నాడు. దాని గురించి మీకు జ్ఞాపకం ఉన్నదా? నేను చెప్పాను, అతను తన ఛాతిని ఈ విధముగా చాచి తూర్పు పక్కగా ఎగురుచూ ఉండెను. మీకు గుర్తుందా? ఆ విధముగా నేను చెప్పాను. అది నన్ను పైకి తీసుకొని పోయాను, పైకి లేవదీశాను. అది మీకు గుర్తున్నదా? ఆమేన్. ప్రవక్తని ఆ 7వది, ఆ 7 ఉరుములనేవి పైకి లేవదీసినట్టయితే
మరి వధువును కూడా ఆ 7 ఉరుముల యొక్క బయలుపాటనేవి పైకి లేవదీస్తాయంటావా? ఎత్తబాటులోకి తీసుకెళ్తాయంటావా? ఎంతమంది నమ్ముతున్నారండి? ప్రైజ్ లార్డ్. నేను నా జీవిత కాలం అంతయు ఆశ్చర్యపడుచుండిన ఆ కార్యము 7వ ముద్రతో ఇదిగో ఇక్కడే ఉన్నది, అది ఇక్కడే ఉన్నది. ప్రైజ్ లార్డ్. ఆమేన్. మిగిలిన ముద్రలు కూడా నాకు ఎంతో విలువైనవే, కానీ 7వ ముద్ర ప్రత్యేకమైనదే. ప్రైజ్ లార్డ్. ఎంతో విలువైన భావయుక్తముగా నున్నవి. అయితే దీని యొక్క భావం ఏమిటో మీకు తెలియదు. జీవితంలో ఒకేసారి సహోదరుడు బ్రహ్మం ప్రసంగ వేదికపై పలుమార్లు తట్టుచున్నాడు. నేను ప్రార్థించాను, నేను దేవునికి మొరపెట్టాను. నేను ఫినిక్స్ కోటాలకు పిమ్మట నాతో కూడా అక్కడున్న వారు ఎవరైనా గాని అది తెలియను. నేను కొండపైన పడుకొని ఉంటిని, కొండలపై పడుకొని ఉంటిని. ఒకరోజు ఉదయాన నేను లేచి సబీనో కన్యా వైపుకి పైకి ఎక్కుచున్నాను. ప్రైజ్ లార్డ్. మీకు తెలుసా సబీనో కన్యా గురించి? ఎంతమందికి తెలుసు? వాక్య ఖడ్గం దిగొచ్చినది. ప్రైజ్ లార్డ్. మరి నెక్స్ట్ వారం దీన్ని మనం ధ్యానం చేద్దాం. 278వ పేరా నుండి మర్చిపోవకండి, ఇది టిక్ చేసుకోండి. 278వ పేరా నుండి నెక్స్ట్ వారం ధ్యానం చేద్దాం. హల్లెలూయా. చాలా ఇంపార్టెంట్ విషయాలండి ఇవన్నీ, 7వ ముద్రలో ఉన్న విషయాలు ఇవన్నీ. హల్లెలూయా. ఎందుకు మేఘం మీద అంత దాడి? ఇది 7వ ముద్ర అయి ఉన్నది. అందుకే వర్తమాన సంఘాల్లో కూడా చాలా మంది దాని గురించి సరైన బయలుపాటు లేకుండా ఉండిపోయారు. హల్లెలూయా. కాబట్టి మేఘములో ప్రభు దిగొచ్చాడు. 7 దూతలు మేఘములో రావటం జరిగి ఉన్నది. అది ప్రభు రాకడై ఉన్నది. ప్రజల దాన్ని ఒప్పుకునే వాళ్ళు కొద్ది మందే ఉన్నారు. అందరూ అంగీకరించలేరు, కొద్ది మందే ఉన్నారు. ఆర్భాట వర్తమానముతో ప్రభు దిగొచ్చును అని క్లియర్గా రాశాడు. మరి ఆర్భాట వర్తమానంతో 1963లో ప్రభు దిగొచ్చిన వర్తమానం అదే. హల్లెలూయా. మత్తయి 16, 27, 28 వచనముల్లో కూడా చెప్పబడ్డాడు. ఇక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు మనుష్య కుమారుడు తన రాజ్యముతో వచ్చుట చూచు వరకు మరణము రుచి చూడు. అది రాజ్యం. ప్రజల మీరు పట్టుకుంటున్నారా అండి? ఇవన్నీ కూడా గుర్తులు, సూచనలు. ఇదంతే. మరి మనకి 63ను చూపిస్తా ఉన్నది. ప్రతిదీ కూడా 63 వైపుకు చూపిస్తా ఉన్నది. ప్రజలాడ్. 1963లో ఏం జరిగింది? ఫిబ్రవరి 28న అసలు ఏం జరిగినది? చాలా ప్రాముఖ్యమైన విషయాలండి ఇవి జాగ్రత్తగా పట్టుకోండి. 7వ ముద్ర అయి ఉన్నవి. 7వ ముద్ర గురించి మీకు తెలియాలి అంటే మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకోమంటున్నాడు. మొదటి నిర్గమంలో అదే చెప్పాడు. మరి 2వ నిర్గమంలో అదే చెప్పబడినది. 3వ నిర్గమంలో కూడా ప్రవక్త అదే చెప్తా ఉన్నాడు. మరి మనల్ని మనం పరిశుద్ధపరచుకోవాలి. ఆ పరిశుద్ధపరచుకున్నప్పుడు ఆ సంగతులు మనం గ్రహిస్తాం. ప్రజల దేవుడు మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఈ విషయాలు జాగ్రత్తగా దృష్టిలో ఉంచుకోండి. 6వ ముద్రలో 3 మడతలు ఉన్నాయి. 7వ ముద్రలో 3 మడతలు ఉన్నాయి. 3వ ఈడుపులో 3 మడతలు ఉన్నాయి. మీరు గమనించండి. 6వ ముద్ర 7వ ముద్ర మధ్యలో గ్యాప్ ఉన్నది. 5వ ముద్ర 6వ ముద్ర మధ్యలో గ్యాప్ ఉన్నది. ఈ గ్యాపుల్లో ఏం జరుగుతా ఉన్నదో జాగ్రత్తగా మీరు ఈ విషయాలన్నీ చూడాలి. ప్రజల మరి ఈ విషయాలన్నీ మీరు పట్టుకోవాలని ప్రభు పేరట నేను నమ్ముచున్నాను. దేవుడు మాటలు దీవించునుగాక.